बुद्धं शरणं गच्छामि। అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. ఈరోజు విపశ్యన భావన మీద రవికుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. డాక్టర్ బి సత్యయ్య గారిని ఇంట్రడక్షన్ చెప్పమని కోరుతున్నాం. సత్యయ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? వెల్కమ్ చెప్పండి, అందరికి వెల్కమ్ చెప్పండి. టైం ఒక 3 to 4 minutes, 3 minutes. సార్, మొదటగా నేను స్పీకర్ రవికుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన చాలా విపశ్యన గురించి ఎనలేని సేవలు అందించారు. చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు స్పీకర్ రావడం చాలా హర్షణీయం. సి ఆంజనేయ రెడ్డి సార్ 2 తెలుగు రాష్ట్రాలకి అశోకునిగా కీర్తించబడుతున్న ఆంజనేయ రెడ్డి సార్. అసలు బౌద్ధము ఈ రోజుల్లో ఇంత ఇక్కడ చూస్తున్నామంటే ఆయన కృషి చాలా మరవలేనిది. ఎస్పెషల్లీ మహేంద్ర టెంపుల్ అయితే ఏమి, లేకపోతే నాగరం సాగర్ విపన్సెట్ ల్యాండ్ విషయంలో అయితే కానీ, లేకపోతే తెలుగు ఈ కుపిటక తెలుగు ప్రాజెక్ట్, అట్లా అంటే ఇది ఏదైనా నేను చేసిన ఆంజనేయ సాపు సేవలు మనం మరవలేము. కాబట్టి నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల బౌద్ధుల తరఫున ఆంజనేయ సాకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేకే రాజా గారు ధన్ తోటి చాలా సేవలు అందిస్తున్నారు బౌద్ధ వ్యాప్తి గురించి. అతనికి తర్వాత ఇంకా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఈ మీటింగ్ కి ఆహ్వానిస్తున్నాను. సో వెల్కమ్ టు ఆల్. తర్వాత ఈ రోజు ఈ టాపిక్ మొదలు పెట్టే దానికి ముందు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. అయితే రిటైర్డ్ ఏఎస్పీ నరసింహారెడ్డి గారు అన్నాడు, ఆయన కూడా విపశ్యన టీచర్. నిన్న మాట్లాడుతూ చెప్పాడు, అసలు ఇప్పుడు మనం ఎంత ఈ సబ్జెక్ట్ చదివినా కూడా నీవు మెడిటేషన్ చేయండి, దాంట్లో ప్రోగ్రెస్ ఉండదు అనే విషయం. అయితే చాలా మంది మనకి ఈ మధ్య ఏముందంటే మెడిటేషన్ ముక్కు ముసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని అది ఉండదు. అసలు కాదు. మనం ఈ మెడిటేషన్ ని సపరేట్ చేస్తూ బౌద్ధాన్ని చూడలేము. సో దానికి నరసింహారెడ్డి గారు చెప్తుండేది, ఆనందుడు జీవితాంతము బుద్ధుని వెనుక ఉండి మొత్తం టీచింగ్ ఉన్నా కూడా ఆయన అకాంతు కాలేదు. సో అందుకే ఈ దృష్టిని మనం ఉంచుకోవాలి. తర్వాత అజితుడు అనేటువంటి ఒక బాబరి శిష్యుడు అడుగుతాడు బుద్ధుడిని. నేను అదొక సెంటెన్స్ చదివేసి నేను ముగిస్తాను. సో ఏమంటాడంటే అజితుడు ఏంటంటే, అంతటా ఇంద్రియ విషయాల్లో కృష్ణ ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహాల సంవరణం ఎలా చెప్పు. ఈ ప్రవాహాలను నివారించేది, వీటిని పూడ్చివేసేది ఏది? సో అప్పుడు భగవానుడు ఏం చెప్తాడంటే, అజిత, ఈ ప్రవాహాల సంవరణం చేస్తాను నేను. ఈ లోకంలో ఉన్న ప్రవాహాలన్నింటినీ నివారించేది స్మృతియే. ప్రజ్ఞ దీనిని పూడ్చివేస్తుంది. అంటే ఈ కృష్ణ ప్రవాహాలకి అడ్డుకట్ట వేయాలంటే డెఫినెట్ గా ఇదేంటి? స్మృతి అంటే విపశ్యనే. విపశ్యన చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ రవికుమార్ రెడ్డి గారి ప్రేరణతో చాలా మంది విపశ్యన పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను ఇప్పుడు డాక్టర్ అంజనేరెడ్డి సార్ని రవికుమార్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో. సత్యయ్య గారు, మౌద్గల్యాన్ గారు, రాజా గారు, రవికుమార్ రెడ్డి గారు, అందరికీ వందనాలు. ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ వందనాలు. 2 విషయాలు చెప్పాలి. మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు వందనం అంటే చాలా బుద్ధ వందనం అని చెప్పి అనాల్సిన అవసరం లేదు, వందనాలు అంటే సరిపోతుంది. ఒకటి. రెండోది, మళ్ళీ చెప్తున్నా, ఇంత ముందు కూడా చెప్పాను, నన్ను ఎవరు కూడా దయచేసి ఈ ఆంధ్ర అశోకుడు, తెలంగాణ అశోకుడు ఇలాంటి మాటలు దయచేసి నన్ను అనవద్దండి. అది మహా పాపం అనిపిస్తుంది అశోకుడితో నన్ను కంపేర్ చేయడం. అది తప్పు అండి. అది ఇంక దయచేసి ఇంకా ఫ్యూచర్లో ఎవరు అనకూడదు చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. సత్యయ్య గారు మొదటి నుంచి మాతో అసోసియేట్ అయినారు. ఆనంద బుద్ధ విహార, తర్వాత మహాబోధి బుద్ధ విహార, వీటన్నిటిలో మొట్టమొదటి నుంచి మేము అన్ని కష్ట నష్టాల్లో మాతో ఉన్నారు. ఆయన చాలా సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం రవికుమార్ రెడ్డి గారిని ఈ విపసన గురించి మాట్లాడడానికి
ఆయన్ని మనం ఇన్వైట్ చేసినాము. మీకు అందరికీ తెలుసు, బౌద్ధం ఒక ట్రైపాడ్ మీద ఉంటుంది. ట్రైపాడ్ అంటే 3 కాళ్ళు దానికి. ఏమిటంటే, 1 శీలము, 2 సమాధి, 3వది ప్రజ్ఞ. ఈ ట్రైపాడ్ మీద బౌద్ధం ఉంటుంది. మెడిటేషన్ అనేది సమాధి కింద వస్తుంది. మీకు తెలుసు సమ్మా సతి, సమ్మా సమాధి, ఇవన్నీ మొన్న బంతే గారు కూడా చెప్పారు. ఈ ఈ మెడిటేషన్ గురించి తెలుసుకుందే దీని బౌద్ధంలో పరియతి, పతిపత్తి అని కూడా చెప్తుంటారు. పతివేదన అని కూడా చెప్తుంటారు. పరియతి అంటే థియరిటికల్ గా నేర్చుకోవడం, పతిపత్తి అంటే మెడిటేషన్ ద్వారా, అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. ఈ బౌద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇందాక సత్య గారు చెప్పినట్టు మెడిటేషన్ మనం చెయ్యందే, మెడిటేషన్ లో మనం కొంతవరకైనా ప్రోగ్రెస్ కాందే బౌద్ధం మనకు కరెక్ట్ గా అర్థం కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ లో, కుసుమ్ నగర్ లో అన్ని దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మెడిటేషన్ కోర్సెస్ కూడా వీలైనంత, అంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో 20-25 మందినే వాళ్ళు తీసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత ఇంకా రెగ్యులర్ గా జరుగుతాయి కోర్సెస్. తప్పకుండా అప్పుడు మీకే తెలుస్తుంది 10 రోజుల్లో మన కాండక్ట్ లో మనకి ఎంత భేదం వస్తుందో, ఎంత డిఫరెన్స్ వస్తుందో మన ప్రవర్తనలో మనకే అర్థమవుతుంది. అది ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, మొట్టమొదటి నేను పోయినప్పుడు మెడిటేషన్కి 25-30 సంవత్సరాలు అయింది నేను వెళ్ళి. ఇన్నాళ్ళు నేను ఎందుకు మెడిటేషన్ చేయలేదబ్బా అని ఒక పెద్ద అనుకున్నాను నేను. అంటే ఇంకా ముందుగా చూసుంటే ఇంకా బాగుండేదేమో అని. అందువల్ల టైం వేస్ట్ చేసుకోకుండా వీలైనంత వరకు 10 రోజులు ఇప్పుడు మనం అవకాశం తీసుకొని తప్పకుండా అందరూ మెడిటేషన్ చేస్తామని కోరుతున్నాను. రవికుమార్ రెడ్డి గారు వృత్తిరీత్యా మెరీన్ ఇంజనీర్. ఆయన చాలా సంవత్సరాలు మెరీన్ ఇంజనీర్ గా పనిచేశారు. విశాఖపట్నం, మిగతా దేశాల్లో చాలా దగ్గర కూడా పనిచేసినారు. అదంతా కూడా వదిలేసి ఇప్పుడు కంప్లీట్ దీంట్లో మెడిటేషన్, బుద్ధిస్ట్ మెడిటేషన్ సర్వీసెస్ లో ఉన్నారు. 1994 నుంచి ఆయన విపස්සన సాధన చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఇక్కడ విపස්සన, ఇక్కడ ఈ మన హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ కూడా విపස්සన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ ప్రొఫెషన్ కూడా కొద్ది రోజులు పక్కన పెట్టేసి విపස්සన చేస్తున్నారు. మళ్ళీ ఈ మధ్య కొన్నాళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, యాంగోన్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, దానికి మేనేజింగ్ ట్రస్టీగా ఉండి సయ్యాజీ ఉబాకిన్ గారి సంప్రదాయ పద్ధతిలో విపස්සన బోధించాలని, దానికోసం బుద్ధగయలో ఒక విపස්සన ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది విపස්සన, దీనికి మెడిటేషన్ కి చాలా సేవ చేసిన వారిలో రవికుమార్ రెడ్డి గారు మొదట ఉంటారు. వారిని ఎన్నోడు మీ అందరికీ పరిచయం చేస్తూ వారిని విపස්සన గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. బుద్ధ, ధమ్మ మరియు సంఘానికి నమస్కరిస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. విపස්සన గురించి తెలుసుకునే ముందు విపස්සన గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికోసం బుద్ధుడు చెప్పినటువంటి వేలామ సుత్తను ముందు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ వేలామ సుత్తకి విపස්සనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకుందాం. మీకు ఇప్పుడు విపස්සనకి వేలామ సుత్తానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పడం కోసం వేలామ సుత్తం యొక్క సారాంశాన్ని మట్టుగా చెబుతాను నేను. పూర్వం కోసల రాజ్యం, దానికి శ్రావస్తి రాజధానిగా ఉండేది. అక్కడ శ్రావస్తిలో అనాథ పెండికుడు, ఆయన అసలు పేరు సుదత్తుడు, ఆయన బుద్ధుడికి సంఘానికి అక్కడ ఒక పెద్ద విహారాన్ని కట్టించారు. దానికి ఎంతో డబ్బు ఖర్చు చేశారు. తరువాత ప్రతిరోజు కూడా భిక్షువులకి, సంఘానికి, ఇంకా ఇతరులకు కూడా అన్నదానం కోసం మంచి రకరకాల రుచికరమైనటువంటి వంటకాలను తయారు చేయించి అన్నదానం చేసేవారు.
ఇంకా భిక్షువులకి రకరకాల వస్త్రాలని మందుల్ని సమకూర్చేవారు ఆయన. ఇలా ఎంతో ఖర్చు పెడుతూ ఆయన దానంలో ఎంతో ముందున్నారు. ఆయన బుద్ధుడి యొక్క ప్రముఖ గృహస్థ శిష్యుల్లో ఒకరు. ఆయన పెద్ద వ్యాపారస్తుడు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎటు ఉంటాయి. ఆయన ఎంతో కొంత అమౌంట్ని తన మిత్రులకి అప్పుగా ఇచ్చాడు, కొంత ధనాన్ని వేరే ఒక చోట దాచించాడు. కానీ ఈ ఒడిదుడుకుల వలన ఆయన వ్యాపారం కొద్దిగా దెబ్బతింది. అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేకపోయారు. దాచుకున్న డబ్బేమో అది అందుబాటులో లేకుండా పోయింది. ఎందువలనంటే వరదల వలన. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఇదివరకు ఇట్లా అన్నదానాలు చేయలేక ఓన్లీ నూకల గంజి మాత్రమే అన్నదానంగా చేస్తున్నాడు. అది ఆయనకి చాలా బాధగా ఉంది. అటువంటి సమయంలో ఆయన జాతవనానికి వెళ్ళాడు బుద్ధుడి దగ్గరికి. సో బుద్ధుడు సుదత్తుని చూసి అంటాడు, ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు అని. అప్పుడు సుదత్తుడు అంటాడు, ఇదివరకు చక్కగా మంచి ఆహారాన్ని నేను దానంగా ఇచ్చేవాడిని, ఇప్పుడు ఓన్లీ నూకల గంజి మాత్రమే దానంగా ఇస్తున్నాను అని. అందుకు విచారంగా ఉంది అని. అప్పుడు బుద్ధుడు అంటాడు, మిగిలిపోయినటువంటి పదార్థాలు తప్ప మనం పంచభక్ష పర్వణాలు దానం ఇచ్చిన, నూకల గంజి దానం ఇచ్చిన, ఇచ్చే మనస్సును బట్టి పొందే దాన గ్రహీతను బట్టి మనకి ఫలాలు వస్తాయని బుద్ధుడు చెబుతాడు. అప్పుడు పూర్వజన్మలోనే బుద్ధుడు బోధిసత్వుడిగా ఉండగా అతని పేరు వేలాముడు. అప్పటి ఒక సంఘటన చెబుతాడు ఆయన. ఆ రోజుల్లో అతను వేల కొద్ది బంగారు పాత్రలతో, వెండి పాత్రలతో, రాగి పాత్రలతో రత్నరసం దానంగా ఇచ్చేవాట వేలాముడు. అలాగే వేల కొద్ది గుర్రాలని, రథాలని, వేల కొద్ది పాలిచ్చే ఆవుల్ని, ఇంకా ఎన్నో నాణ్యమైన వస్త్రాలని దానంగా ఇచ్చేవాడు. ఇక భోజన పానీయాల సంగతి అయితే నదీ ప్రవాహంలా ఉండేయట ఆ టైంలో, ఆ సమయంలో. కానీ ఇంకా వేలాముడైన బోధిసత్వుడు ఏం చెబుతున్నాడంటే, ఆ రోజుల్లో యోగ్యులైన దానగ్రహీతలు ఉండేవారు కదట. కానీ ఎంతో కొంత మహత్ఫలం అయితే పొందుతాం అటువంటి దానాలు చేయటం వల్ల, అటువంటి మహాదానాలు చేయటం వల్ల. అప్పుడు ఇంకా బుద్ధుడు చెబుతాడు, ఇన్ని మహాదానాలు చేసినటువంటి దానికి కలిగే ఫలితం కంటే కూడా నిర్వాణ మార్గంలో 4 మెట్లు ఉంటాయి. మొదటి మెట్టుకు చేరుకున్న అతన్ని శ్రోతాపన్ అంటారు. రెండో మెట్టుకు చేరుకున్న అతన్ని సగదాగామి అంటారు. మూడో మెట్టుకు చేరుకున్న అతన్ని అనాగామి అంటారు. 4వ మెట్టుకు చేరుకున్న అతన్ని అర్హంత్ అంటారు. ఇలా ఇన్ని మహాదానాలు కంటే కూడా సద్ధర్మంలో స్థిరపడినటువంటి ఒక శ్రోతాపన్నకి ఒకరోజు ఒకసారి చేసినటువంటి భోజన దానం ఒక శ్రోతాపన్నకి ఇచ్చినటువంటి ఒకసారి ఒక భోజన దానం వల్ల కలిగేటువంటి మహత్ఫలం ఇంకా చాలా ఎక్కువ అని చెబుతాడు బుద్ధుడు. అలాగే 100 మంది శ్రోతాపన్నుల కంటే కూడా ఒక సగదాగామికి ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం ఇంకా ఎంతో మహత్ఫలాన్ని ఇస్తుందని చెబుతాడు బుద్ధుడు. ఇలా 100 మంది సగదాకాముల కంటే కూడా ఒక అనాగామికి ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం ఇంకా ఎంతో మహత్ఫలితాన్ని ఇస్తుందని చెబుతాడు బుద్ధుడు. ఇలా 100 మంది అనాగాముల కంటే కూడా ఒక అర్హంతుకి
ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం వల్ల కలిగే మహత్ఫలం ఇంకా గొప్పదని చెబుతాడు బుద్ధుడు. 100 మంది అర్హంతుల కంటే కూడా ఒక ప్రత్యేక బుద్ధునికి ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం ఇంకా ఎంతో మహత్ఫలాన్ని ఇస్తుందని చెబుతాడు బుద్ధుడు. 100 మంది ప్రత్యేక బుద్ధుల కంటే కూడా ఒక సమ్యక్ సంబుద్ధునికి ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం ఇంకా ఎంతో మహత్ఫలాన్ని ఇస్తుందని చెబుతాడు. అలాగే ఒక సమ్యక్ సంబుద్ధునికి ఇచ్చే భోజన దానం కన్నా ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇంకా అతని శిష్యులందరూ కలిసినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి ఒకసారి భోజన దానం వల్ల కలిగే మహత్ఫలితం ఇంకా గొప్పదని చెబుతాడు బుద్ధుడు. దానికంటే కూడా ఆ సంఘం నివసించడానికి దానం చేసినటువంటి స్థానం కానీ లేదా ఒక విహారాన్ని కట్టించడం వల్ల కానీ తద్వారా పొందేటువంటి ఫలం ఇంకా ఎంతో గొప్పదని చెబుతాడు బుద్ధుడు. వీటన్నిటికంటే కూడా త్రిరత్నాల శరణు పొందితే తద్వారా పొందేటువంటి మహత్ఫలం ఇంకా గొప్పదంటాడు బుద్ధుడు. త్రిరత్నాల శరణు వలన మనలో ఏర్పడే శ్రద్ధ ఇక దానికి తిరుగులేదు. Your microphone is unmuted. Save driving mode. ఇంకా తర్వాత చెబుతాడు ఒకదాన్ని మించినటువంటి వేరొక మహత్ఫలం ఎలా వస్తున్నాయని. ఈ త్రిరత్నాల శరణు కంటే కూడా పంచశీలాలను పాటించడం వల్ల కలిగేటువంటి మహత్ఫలం ఇంకా గొప్పదంటాడు. పంచశీలాలు అంటే మీ అందరికీ తెలుసు, ఇది నిత్యశీలాలు, జీవితాంతం పాటించవలసిందే. జీవహింస చేయకపోవటం, దొంగతనం చేయకపోవటం, వ్యభిచారం చేయకపోవటం, అబద్ధాలు ఆడకపోవటం, మత్తు పానీయాలు తీసుకోకపోవటం. సో త్రిరత్నాల శరణి కంటే కూడా ఈ పంచశీలాలు పాటించడం వల్ల కలిగేటువంటి మహత్ఫలం ఇంకా గొప్పదని చెబుతాడు బుద్ధుడు. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి బుద్ధుడు చెబుతాడు, ఈ పంచశీలాలు పాటించడం కంటే కూడా కొద్ది క్షణాల పాటు మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని మనసులో ఒక మైత్రీ భావన ప్రకటింప చేసుకుంటే తద్వారా కలిగేటువంటి మహత్ఫలం ఇంకా గొప్పదంటాడు బుద్ధుడు. ఇక అంతిమంగా ఇంకోటి చెబుతాడు ఆయన, వీటన్నిటికంటే కూడా ఇంకా గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఏమిటి అంటే ఈ మైత్రీ భావన కంటే కూడా ఒక్క క్షణం పాటు అనిత్య బోధను కల్పించుకుంటే, అనిత్య భావన తెలిస్తే తద్వారా కలిగేటువంటి మహత్ఫలం చాలా గొప్పదని చెబుతాడు. అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి బుద్ధుడు చివరిగా చెప్పింది అంటే అన్నిటికంటే అత్యుత్తమమైనది అత్యుత్తమ పుణ్యం. పుణ్యం అంటే మనలో ఏర్పడే పుణ్య తరంగం, పుణ్య మానసిక తరంగం. అది అనిత్య భావన. అనిత్యత అంటే మార్పును తెలుసుకోవడం. విపశ్యన యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ అనిత్యత. అందువల్లనే మనం విపశ్యన చేయాలని కోరుకుంటాం. ఎంతటి మహత్ఫలాన్ని వ్యక్తులు పొందుతారు. తద్వారా ఆ ఫలం అంతటితో ఆగదు. మహాపరినిర్వాణాన్ని పొందే ముందు బుద్ధుడు తన శిష్యులకు చెప్పింది ఏంటంటే నిరంతరం అనిత్యతలో ఉండమని. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ అనిత్య బోధ అనేది అది కూడా ఒక ధాతు తరంగం మనసులో ఉండేటువంటిది. ఆ ధాతు తరంగంలోనే నిర్వాణ ధాతు మిళితమై ఉంటుంది. కాబట్టి బుద్ధుడు అనిత్య బోధ తరంగాలే చాలా అతి సూక్ష్మం. ఇక నిర్వాణం అనేది అతి సూక్ష్మమైనది, అది దాంట్లో మిళితమై ఉంటుంది. సో అనిత్యం అంటే మార్పు అని తెలుసుకున్నాం మనం. ఏమిటా మార్పు? దేని మార్పు తెలుసుకోవాలి మనం?
ఈ శరీరంలో చూస్తే మనం అన్నీ కూడా పరమాణువులతో నిండి ఉందని చెప్పుకుంటాం సైంటిఫిక్గా మనం. బుద్ధుడు ఏమన్నా అంటే పరమాణువు కంటే కూడా ఇంకా చిన్న అతి చిన్న కణం ఒకటి ఉంది అని చెప్పాడు. దాని పేరు ఆయన కలాపం అన్నాడు. ఈ కలాపాలు కంటిన్యూస్గా నిరంతరం ఉత్పన్నమవుతున్నాయి, నశిస్తున్నాయి, ఉత్పన్నమవుతున్నాయి, నశిస్తున్నాయి. సో ఆయన చెప్పేది ఏంటంటే ఈ కలాపాల యొక్క మార్పు తెలుసుకోమన్నాడు, కలాపాల యొక్క అనిత్యతను తెలుసుకోమన్నాడు. అలాగే కలాపం కంటే కూడా సూక్ష్మమైనది మానసిక తరంగాలు. ఈ మానసిక తరంగాలు కూడా నిరంతరం ఉత్పన్నమవుతుంటాయి, నశిస్తుంటాయి, మళ్ళీ ఉత్పన్నమవుతుంటాయి, నశిస్తుంటాయి. ఈ మానసిక తరంగాల మార్పును తెలుసుకోమన్నాడు. ఈ కలాపాలు తర్వాత ఈ మానసిక తరంగాలు ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, సంయోగం చెందుతూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ రూపధాతు, రూపం అంటే శరీరం కాదు, ఆకారం కాదు, రూపం అంటే ఇక్కడ కలాపం. అలాగే నామం, నామం అంటే మానసిక తరంగాలు. ఈ నామరూపాల్లో జరిగేటువంటి మార్పును తెలుసుకోవటమే అనిత్యత, అనిత్య భావన. ప్రతి సాధకుడు కూడా విపస్సన చేస్తున్నప్పుడు ఈ అనిత్య భావనని సంవేదనల రూపంలో అంటే సెన్సేషన్స్ రూపంలో తెలుసుకుంటాడు. తర్వాత ఈ సెన్సేషన్స్ మధ్యమంగా యాజ్ ఎ మీడియంగా ఈ నామరూపాల యొక్క అనిత్యతని తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి అనిత్యతను తెలుసుకుంటున్నప్పుడు, అలా అనిత్య బోధ పెరుగుతున్నప్పుడు వ్యక్తిలో అనిత్యత తరంగాల శక్తి అతనిలో పెరుగుతున్నప్పుడు అతడు తద్వారా దుఃఖాన్ని, అనాత్మను కూడా తెలుసుకోగలుగుతాడు. ఈ అనిత్య, దుఃఖ, అనాత్మను తెలుసుకోవటమే ప్రజ్ఞ అన్నాడు బుద్ధుడు. ఈ ప్రజ్ఞ అనేది ఆర్య అష్టాంగ మార్గంలో కూడా ప్రజ్ఞ ఉంది. ఆర్య అష్టాంగ మార్గంలో ఇందాక చెప్పినట్లుగా శీల, సమాధి, ప్రజ్ఞలు 3 అంగాలు ఉన్నాయి. ఈ ప్రజ్ఞలో 2 ఉన్నాయి, 2 అంగాలకే. ఏమిటా 2 అంగాలు ప్రజ్ఞలో ఉన్నవి? ఒకటి సమ్మాదిట్టి, రెండోది సమ్మా సంకల్పం. సో మనం చెప్పుకున్న అనిత్య, దుఃఖ, అనాత్మల్ని ప్రజ్ఞ అంటారని. ప్రజ్ఞలో ఆర్య అష్టాంగ మార్గంలోని ప్రజ్ఞలో 2 అంగాలు ఉన్నాయని. ఆ ప్రజ్ఞలో 2 అంగాలు ఏంటంటే సమ్మాదిట్టి, సమ్మా సంకల్పం. సమ్మాదిట్టి అంటే సరైనటువంటి దృష్టి. ఏమిటి సరైన దృష్టి? ఈ అనిత్య, దుఃఖ, అనాత్మల్ని తెలుసుకోవటం ద్వారా సాధకుడు చతురార్య సత్యాలను, 4 ఆర్య సత్యాలను కూడా అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. ఈ 4 ఆర్య సత్యాలను తెలుసుకోవటం ద్వారా వ్యక్తి నిర్వాణాన్ని పొందగలడు. ఇది సరైనటువంటి దృష్టి, మిథ్యా దృష్టి కాదు ఇది. ఇంకొకటి చెప్పుకోవచ్చు ఉదాహరణకి సరైన దృష్టి ఏంటంటే, మనం కుశల కర్మలు చేస్తే కుశల ఫలాలు వస్తాయి, మనకి మంచి ఫలాలు వస్తాయి. అకుశల కర్మలు చేస్తే అకుశల ఫలాలు వస్తాయి, మనకి చెడు ఫలాలు వస్తాయి. ఇది కూడా సమ్యక్ దృష్టి. తర్వాత సమ్మా సంకల్పం. సమ్మా సంకల్పం అంటే బుద్ధుడు ఏం చెప్పాడు? నిక్కమ సంకల్పం అన్నాడు. అంటే నిష్క్రమణ తీసుకోవాలి మనం గృహస్థులం. సంవత్సరానికి ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 30 రోజుల్లో తీసుకోవాలి, నిష్క్రమణ తీసుకోవాలి. అన్ని బంధనాలకి దూరంగా వెళ్ళాలి. నిక్కమ సంకల్పం అన్నాడు బుద్ధుడు.
నిష్క్రమణ తీసుకెళ్ళి ధ్యానం చేయాలి. తర్వాత అవిహింస సంకల్పం అన్నాడు, అంటే హింసకు దూరంగా ఉండటం. తర్వాత అభ్యాపద్య సంకల్పం అన్నాడు, అంటే ద్వేషానికి దూరంగా ఉండమన్నాడు, ద్వేషాన్ని తీసేయమన్నాడు. ఇది సమ్యక్ సంకల్పంలోని 3: నిష్క్రమణ, హింస లేకపోవటం, ద్వేషం లేకపోవటం. సో ఈ సమ్మాదిట్టి, సమ్మా సంకల్పం ప్రజ్ఞలోని 2 అంగాలు. ఈ ప్రజ్ఞ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అనిత్యతను తెలుసుకోవటమే, అదే బీజం. అనిత్యతను తెలుసుకుంటే మిగిలినన్నీ ఒకదానితో ఒకటి అన్నీ తెలుస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ విపస్సినకి వద్దాం. విపస్సిన అంటే సిద్ధాంతపరంగా చూస్తే విపస్సిన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం లేదా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం. ఉన్నది ఉన్నట్లుగా ఏం తెలుసుకుంటాం మనం? ఇందాక చెప్పినటువంటి నామరూపాల యొక్క అనిత్యతను తెలుసుకోవాలి. నామరూపాల యొక్క అనిత్యతను తెలుసుకోవాలంటే మనందరం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము? కారణం ఏంటంటే 5 రకాల ఆటంకాలు, 5 రకాల అవరోధాలు, 5 రకాల అడ్డుగోడలు ఉంటాయి. వాటినే నేవర్ణలు అని నడుపుతాడు, పంచ నేవర్ణలు అని. మొదటి అడ్డుగోడ ఏంటంటే మనలో ఉండేటువంటి కోరికలు, రాగం. రెండో అడ్డుగోడ ఏంటంటే ద్వేషం. మూడో అడ్డుగోడ ఏంటంటే మత్తు, బద్ధకం, సోమర్థనం. ఇక 4వ అడ్డుగోడ ఏంటంటే చింతిస్తుంటాం ఎప్పుడు దేని గురించి, అరే చేయాల్సింది చేయలేకపోయానే అని, అరే అది ఎందుకు చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని. ఇక 5వ అడ్డుగోడ విచికిత్స అంటారు దీన్ని, అనుమానాలు, సందేహాలు. సో ఈ 5 మళ్ళీ చూద్దాను: రాగం, ద్వేషం, మత్తు లేదా బద్ధకం లేదా సామర్థ్యం, తర్వాత చింతించటం, సందేహాలు లేదా అనుమానం. ఈ 5 కూడా ఎలా ఉంటాయంటే సూర్యుడు ఉంటాడు కానీ దట్టమైన మబ్బులు ఉంటాయి. మనకి సూర్యకాంతి కనిపించదు, సూర్యుడు కనిపించదు. మరి ఆ దట్టమైన మబ్బులు పోతే కానీ మనకి సూర్యకాంతి స్పష్టంగా కనిపించదు, సూర్యుడు స్పష్టంగా కనిపించదు. సో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలంటే ఈ 5 నేవాళ్ళని, ఈ దట్టమైన మబ్బుల్ని మనం తొలగించాలి. అప్పుడే మనం నామరూపాల సత్య స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాం. ఆ నామరూపాల సత్య స్వభావం ఏంటంటే అవి అనిత్యాలు, అవి దుఃఖాలు, అనాత్మలు. మరి ఈ దట్టమైన మబ్బుల్ని ఎలా తొలగిస్తాం మనం? దానికి 2 భాగాలు ఉన్నాయి. అవి కూడా ఆర్యాష్టాంగ మార్గంలోని భాగాలే. ఒకటి శీల భాగం, మనం ఇందాక చెప్పుకున్నాం పంచశీలాలు. దాన్నే బుద్ధుడు 3గా చెప్పాడు, 3 అంగాలుగా: సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా ఆజీవ. అంటే సమ్యక్ వాచ, సరైన మాటలు, సరైనటువంటి శారీరక కర్మలు, సరైన జీవనోపాధి. ఇది విపస్యంలోని మొదటి మెట్టు, శీలం అనేది పునాది. ఇక్కడ పంచశీలాలు పాటించే వ్యక్తులు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే వాళ్ళు అతిలోకి వెళ్ళొచ్చు. అటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఒకటే తెలుసుకోవాలి: మనలోని ఉద్దేశాలు మంచివా చెడ్డవా? ఉద్దేశాలు అంటే ఇంటెన్షన్స్. మనలోని ఉద్దేశాలు మంచిగా ఉంటే చాలు, పంచశీలాలను పాటిస్తున్నట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ఉద్దేశాలను ఎప్పుడూ కలిగి ఉంటే అతను పంచశీలాలను పాటిస్తున్నట్లే.
ఈ శీలాన్ని పాటించటం ద్వారా మనం చెప్పుకున్నటువంటి ఈ 5 ఆటంకాలు, 5 అవరోధాలు కొద్దిగా నీరసిస్తాయి. అంటే దట్టమైన మబ్బులు పోయి ఇంకా కొన్ని మబ్బులు ఉంటాయి. ఇంకా సూర్యుడు కనిపించడు, సూర్యకాంతి కనిపించదు, కానీ కొన్ని మబ్బులు తొలగిపోయాయి. అంటే ఆటంకాలు నీరసించాయి. ఇంకా మిగిలిన వాటిని కూడా తొలగించాలి. వాటిని ఇంకా క్షీణింప చేయాలి. ఈ ఆటంకాలని, సూర్యుని కప్పు వేసినటువంటి మబ్బుల్ని తొలగించాలి. దానికోసం ఏం చేయాలంటే మనం ఆర్య అష్టాంగ మార్గంలోని 2వ భాగం సమాధి. సమాధిలో కూడా 3 అంగాలు ఉన్నాయి. ఒకటి సమ్మ వాయామం, అంటే సరైన వ్యాయామం, సరైన కృషి. సమాధిలోని 2వ అంగం సమ్మాసతి, అంటే సరైనటువంటి ఎరుక, అవేర్నెస్ అంటాం మనం. ఈ సతికి సంబంధించి సతిపట్టాన చాలా బాగా చెబుతుంది. ఎరుకలో ఎట్లా ఉండాలి అనేది అందులో చెబుతారు. కాయానుపస్సన, వేదనానుపస్సన, చిత్తానుపస్సన, ధమ్మానుపస్సన. ఈ సతి అనేది ఒక క్షణం పాటు ఉండేటువంటి ఏకాగ్రత. ఇక 3వ అంగం ఏంటంటే సమ్మా సమాధి. సమ్మా సమాధి అంటే సరైన ఏకాగ్రత. ఈ సతి నిరంతరంగా ఉంటే అదే ఏకాగ్రత, సమ్మా సమాధి. సో మనం ఆర్య అష్టాంగ మార్గం మొట్టమొదటి చెప్పుకున్నాం ప్రజ్ఞ, అందులో 2 అంగాలు, శీలంలో 3 అంగాలు, సమాధిలో 3 అంగాలు. ఈ సమాధిని మనం అభ్యసించటం వల్ల ఈ మబ్బులన్నీ తొలగిపోతాయి. అప్పుడు సూర్యకాంతి కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాం. అదే విపස්සన. ఉన్నది ఉన్నట్లుగా ఏం తెలుసుకుంటాం? అప్పుడు మనం నామరూపాల యొక్క అనిత్యతను తెలుసుకుంటాం. నామరూపాల యొక్క అనిత్యతను ఎట్లా తెలుసుకుంటాం? సంవేదనల మాధ్యమంగా, సంవేదనలు, సెన్సేషన్స్ యాజ్ మీడియం. సో మీరు ఇప్పుడు శీలాపాలన చేయటం మీకు తెలుసు, కానీ సమాధిలు ఎలాగా అభ్యసిస్తారు మీరు? దానికోసం విపස්සనా కేంద్రాల్లో మీకు ఆనాపాన అనే విద్యను నేర్పుతారు మీకు. ఈ ఆనాపాన ఎట్లా చేయాలంటే, మొదట ధ్యాసను ముక్కు కింద పై పెదవి పై భాగం మీద ఉంచాలి. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలిని తెలుసుకుంటూ ఉండాలి. లోపలికి వెళ్ళే గాలి ఈ ముక్కు కింద పై పెదవి పై భాగం మీద ఎక్కడో స్పర్శిస్తూ ఉంటుంది. ఆ స్పర్శ దగ్గర ధ్యాస ఉంచాలి. అలాగే బయటకు వచ్చే గాలి కూడా ముక్కు కింద పై పెదవి పై భాగం మీద ఎక్కడో స్పర్శిస్తూ ఉంటుంది. ఆ స్పర్శ స్థానం దగ్గర మీ ధ్యాస ఉంచాలి. ఇప్పుడు ఆ స్పర్శ స్థానం దగ్గర మీ ధ్యాస నుంచి లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలిని తెలుసుకుంటూ వాటి యొక్క స్పర్శని తెలుసుకుంటూ ఉండాలి. ఈ రకంగా చేయటం వలన ఎక్కడైతే స్పర్శిస్తుందో ఆ స్థానం దగ్గర మీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీకు ఏకాగ్రత ఏర్పడుతుందో మీరు సమాధికి ఎంటర్ అవుతారు, సమాధిలో ప్రవేశిస్తారు. అది క్షణిక కాలం కావచ్చు, ఇంకా కొంచెం సేపు కావచ్చు, ఇంకా ఎక్కువసేపు కావచ్చు. ఈ రకంగా మీరు విపස්සనా కేంద్రాల్లో మొదటి 3.5 రోజులు ఆనాపాన అభ్యాసాన్ని అభ్యసిస్తారు. ఇక్కడ ఆలంబన, శ్వాస. ఇలా 3.5 రోజులు మీరు ధ్యానం చేసేసరికి మనసు ఎంతో అంత ఏకాగ్ర పడుతూ ఉంటుంది. అంతకుముందు విశృంఖలంగా వెళుతూ ఉంటుంది అటు ఇటు కూడా. ఈ 3.5 రోజులు అయిన తర్వాత
అప్పుడు మీకు విపස්සన ఇవ్వబడుతుంది. విపස්සన ఎలా చేస్తారంటే, శరీరంలోని ఏదో ఒక భాగంలో, తల మీద నుంచి పాదాల వరకు ఏదో ఒక అంగంలో, ఒక్కొక్క అంగం మీదుగా మీ ధ్యాసను పోనిస్తూ ఆ అంగంలో ఎటువంటి సెన్సేషన్స్, సంవేదనలు కలుగుతున్నాయో తెలుసుకోమంటారు. సో మీకు ఆ సంవేదన తెలుస్తుంటే సంవేదనలో జరిగే మార్పు తెలుస్తూ ఉంటుంది. ఆ సంవేదనలు మీకు ఎందుకు కలుగుతున్నాయి? కలాపాల వలన ఆ సంవేదనలు కలుగుతున్నాయి. ఎటువంటి కలాపాలు ఉంటే అటువంటి సంవేదనలు కలుగుతాయి. ఒకవేళ ఆ కలాపాలు వేడిగా ఉంటే మీకు అక్కడ సెన్సేషన్స్, సంవేదనలు వేడిగా ఉంటాయి. ఆ తర్వాత ఆ సెన్సేషన్స్ మారుతున్నాయంటే అక్కడ కలాపాలు కూడా మారుతున్నాయి. ఆ రకంగా రూపధాతు యొక్క మార్పును తెలుసుకుంటారు. సంవేదనలో మార్పు తెలుస్తుంది కాబట్టి మీకు ఎటు మనస్సు యొక్క మార్పు మీకు తెలుస్తూనే ఉంది. ఈ రకంగా నామరూపాల మార్పును తెలుసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క అంగం దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఉండి అక్కడ సెన్సేషన్, సంవేదన తెలుసుకుంటూ దానిలో మార్పును తెలుసుకుంటూ అక్కడ గ్రహిస్తూ నామరూపాల మార్పును కూడా గ్రహిస్తూ ముందుకెళ్తుంటారు. అలా తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు కూడా మీరు సంవేదనల మాధ్యమంగా సంవేదనలో జరిగే మార్పు, నామరూపాల్లో జరిగేటువంటి మార్పుని తెలుసుకుంటారు. ఇటువంటి విద్యను చాలా సమర్థుడైనటువంటి, యోగ్యుడైనటువంటి ఆచార్యుని వద్ద నేర్చుకోవాలి. మిగిలిన 6.5 రోజులు కూడా మీరు 10 రోజులు శిబిరానికి వెళ్తారు. 3.5 రోజులు ఆనాపానం చేస్తే మిగిలిన 6.5 రోజులు కూడా ఈ విపස්සన చేస్తారు. 10వ రోజున మీరు మైత్రి అనేది అభ్యసిస్తారు. అక్కడ 10 రోజుల పాటు మీరు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. విపස්සన కేంద్రానికి వెళ్ళిన తర్వాత మీకు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడ ఇదివరకు మీరు చేసేటువంటి పూజ పాట అంటారు, అటువంటి అక్కడ చేయనివ్వరు. రోజుకి 10 గంటల పాటు సాధన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అన్ని గంటలు చేయలేకపోతే ఆచార్యుని కలిసి కొద్దిగా ఏదన్నా కన్సెషన్ అడగవచ్చు మీరు. ఇంకా విపස්සన కేంద్రాల్లో మీరు ఆర్యమౌనం పాటించాల్సి ఉంటుంది. ఆర్యమౌనం అంటే మిగిలిన సాధకులతోటి మీరు మాట్లాడకూడదు, తోటి సాధకులతోటి. కను సైగలతో కానీ చేతి సైగలతో కూడా మాట్లాడకూడదు. కావాలంటే ఆచార్యునితో, ఇంకా ధమ్మ సేవకులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. పంచశీలాన్ని చక్కగా పాటించాలి అక్కడ. పదవ రోజున ఆర్యమౌనం సమాప్తమవుతుంది. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విపස්සన చేయటం వలన మీరు చేస్తున్న ఆనాపాన, ఈ అనిత్య బోధ ఇవన్నీ తెలుసుకుంటూనే ఉంటున్నారు. ఈ అన్ని సమయాల్లో కూడా మీరు వర్తమానంలో జీవిస్తున్నారు. వర్తమానంలో జీవించడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకాలం కూడా మనం వర్తమానంలో లేక నిరంతరంగా మన మనస్సులో ఏ ఒకటి నాటుకుంటూ ఉంటాం, ముడ్లేసుకుంటూ ఉంటాం. ఏమిటవి? వాటిని సంస్కారాలు అంటారు. కొన్ని మానసిక తరంగాలను వేసుకుంటాం, లేకపోతే ఉన్నటువంటి మానసిక తరంగాలకి ఇంకా ముడ్లేస్తాం, వాటిని బలపరుచుకుంటాం. అవి కుశలం కావచ్చు, అకుశలం కావచ్చు. ఎప్పుడైతే మీరు వర్తమానంలో ఉంటారో ఆ కొత్త ముడ్లు వేసుకోరు, కొత్త తరంగాలను ఏర్పరచుకోరు, అంటే కొత్త సంస్కారాలను మీరు ఏర్పరచుకోరు. దీనికి బుద్ధుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. మనస్సు అనే తాడిని మనం రెండు వైపులా పట్టుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటామట మనం. ఎప్పుడైతే మనిషి రాగం లేకుండా, ద్వేషం లేకుండా ఎరుకలో ఉంటూ వర్తమానంలో ఉంటాడో అప్పుడు మెలి తిప్పుతున్నటువంటి తాడుని రెండు చివర్లు వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తాడు ఆ మెలికలు తిరిగింది మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగే మన మానసిక తరంగాల ముడుల్ని అలా తిప్పుతూ ఉన్నటువంటి తాడుని మనం ఎప్పుడైతే వదిలేస్తామో వర్తమానంలో ఉండి,
అవి ఆ సంస్కారాలన్నీ కూడా అప్పుడు వదులవుతాయి, విడిపోతాయి, విడిపోయి ఉత్పన్నమై నశిస్తుంటాయి. అది దాని ప్రభావం శరీరం మీద విపరీతంగా చూపిస్తుంది అప్పుడు. తద్వారా పాత సంస్కారాలను మనం నశింపు చేసుకుంటాం. కాబట్టి ఈ విపస్యంలో ఉన్నటువంటి ఈ రెండవ ఉపయోగం ఏంటంటే మనిషి వర్తమానంలో జీవిస్తాడు. ఇక వ్యక్తిగతమైనటువంటి ఉపయోగాలు చెబుతాను నేను. చిన్నప్పటి నుంచి బుద్ధుడి గురించి వినటమే కానీ, బుద్ధుడి విగ్రహాన్ని చూడటమే కానీ, బుద్ధుడు ఏం బోధించాడు అనేది తెలియలేదు చాలా కాలం వరకు. బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేశాడని చెబుతారు, తనకి జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఎట్లా అయిందో తెలిసేది కాదు. 10-12 ఏళ్ల వయసు ఉంటుందేమో చిన్న బాలుని. ప్రయత్నించేవాడిని, ఏదో తోటలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నాకు కూడా అవుతుందేమో అని జ్ఞానోదయం. ఒక 5 నిమిషాలు కూర్చునేసరికి ఏం చేయాలో తెలిసేది కాదు, లేచిపోయాడు. అలా 2-3 సార్లు వేసి మానేశాను. ఈ విపස්සన ధ్యానాన్ని నేర్చుకోవటానికి వెళ్ళటం వల్ల బుద్ధుని బోధనల సారాంశం మొట్టమొదటిగా తెలిసింది. బుద్ధుని బోధనల సారాంశం ఆర్య అష్టాంగ మార్గమే. అది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కొన్ని ముఖ్యాంశాలు కూడా తెలుస్తాయి మనకి. బుద్ధుడు ధ్యానం ఎలా చేశాడో కూడా మనకి చూచేయిగా కొద్దిగా తెలుస్తుంది. ఆర్య అష్టాంగ మార్గంలో జీవించటం నేర్చుకుంటాం, అంతర్ముఖంగాను బహిర్ముఖంగాను కూడా. తరువాత మన మానసిక స్వభావంలో మార్పు వస్తుంది, దాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. చెడు ఆలోచనలు తగ్గుతాయి, మంచి ఆలోచనలు పెరుగుతాయి. చెడు కర్మలు చేయటం తగ్గిస్తాం, మంచి కర్మలు చేస్తూ ఉంటాం. కుటుంబంలోని అందరి వ్యక్తులు కూడా ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే, ఈ సాధన చేస్తే వాళ్ళ మధ్య మంచి వాతావరణం ఉంటుంది. ఎటువంటి దాపరికాలు లేకుండా వాళ్ళు మాట్లాడుకోగలరు. కుటుంబంలో గొడవలకు స్థానం ఉండదు. మనం స్నేహితుల తర్వాత కొద్ది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. ఈ సాధన నేర్చుకోవటం ద్వారా చెడు స్నేహితులు ఎవరిని ఉంటే వాళ్ళు కూడా ధర్మాన్ని నేర్చుకొని మంచి వాళ్ళు అవుతారు. లేకపోతే చెడు స్నేహితులు దూరం అవుతారు. ఇంకా మనకి ఎంతో మంది మంచి స్నేహితులు దగ్గర అవుతారు. ఇదివరకు మనకి ఈ సాధన చేయకముందు ఎన్నో భావావేశాలు, భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనలో ఏర్పడినటువంటి ఈ అనిత్య బోధ తాలూకు తరంగాలు, ధాతువులు, ఈ ప్రజ్ఞాధాతువులు, ఎందుకంటే దుఃఖ అనాత్మను కూడా తెలుసుకుంటాం కాబట్టి, అంటే ఈ ప్రజ్ఞాధాతు తరంగాలు ఈ మనసులో ఉండటం వల్ల మనం చక్కగా ఆలోచిస్తాం. ఈ భావావేశాలకి, భావోద్వేగాలకి పోకుండా అవి తగ్గేటట్లుగా చూసుకుంటాం. ఈ ప్రజ్ఞా తరంగాల వలన సరైన నిర్ణయాలను తీసుకుంటాం. మనం రైట్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఇక దుర అలవాట్లు అనేవి దూరం అయిపోతాయి. మన డబ్బును చక్కగా సద్వినియోగం చేసుకుంటాం, వేస్ట్ చేయం. పెద్దలను గౌరవించటం, వృద్ధుల్ని గౌరవించటం, వాళ్ళకి సేవ చేయటం నేర్చుకుంటాం. అటువంటి మంచి గుణాలు వ్యక్తిలో పెరుగుతాయి. ముఖ్యంగా సేవా దృక్పథం చాలా బాగా పెరుగుతుంది. వ్యక్తికి స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత ద్వారా జీవితంలోనే కొన్ని మంచి లక్ష్యాలను పెట్టుకుంటాడు. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉబాఖిన్ గారు చెప్పేవారు, ఈ అనిత్య ధాతువులను పెంపొందించుకోవటం వలన
ఎటువంటి అనారోగ్యాలనైనా మనం ఎదుర్కోగలమని, ఎటువంటి అనారోగ్యం కూడా మనల్ని ఏమీ చేయదని చెప్పేవారు ఉబాకిన్ గారు. ఎందుకంటే ఆ అనిత్య ధాతువులకి అంత శక్తి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మనం మన దుఃఖాలని తగ్గించుకుంటాం. వ్యక్తి ఒక మంచి పౌరుడు అవుతాడు. హీ విల్ బి ఎ వెరీ గుడ్ సిటిజన్. ఏమో మనలోని సాధకులే కొంతమంది నిర్వాణంలోని ఈ 4 మెట్లను ఎగ్గలరేమో. అది వాళ్ళకి మంచిది, మనందరికీ కూడా మంచిది. మీరందరూ కూడా ధర్మాన్ని చక్కగా తెలుసుకుని ఆచరించి అన్ని దుఃఖాల నుంచి విముక్తులవుతారని కోరుకుంటున్నాను. మీరందరూ ఆరోగ్యంతో దీర్ఘాయుషు కలిగి నా పుణ్యంలో భాగస్వాములందరని కోరుకుంటున్నాను. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా అడగగలిగితే అడగండి. వీ కెన్ ఇంటరాక్ట్. మౌద్గలేన్ గారు he will take care of. Yeah. Thank you, sir. Thank you so much. అందరికీ అర్థమయ్యేగా విపులంగా చక్కగా క్లియర్గా చెప్పారు. థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. మౌద్గలేన్ గారు ఒక్క Yes. నిమిషం అండి, ఒక్క నిమిషం. చెప్పండి. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దండి. క్వశ్చన్ ఆన్సర్స్ ఓన్లీ ఒక 30 నిమిషాలు ఉంటాయి. ఎంత ఫాస్ట్ గా వచ్చారో టకటక వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఒక 190 మంది దాకా వచ్చి ఇప్పుడు ఫైనల్ గా 176 మంది దాకా ఉన్నారు. అయితే దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు. ఒక 3-4 మినిట్స్ కూర్చోండి. ఆ క్వశ్చన్స్ మీరు చాట్ బాక్స్ లో వేస్తే అవి టైప్ చేస్తే వారు చదివి వినిపిస్తారు, వారు సమాధానాలు చెప్తారు. లాస్ట్ లో ఆంజనేయ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఒక్క అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ సాటర్డే ఫ్యామిలీస్ తో ఎవరెవరు కూర్చుంటారో ఫ్యామిలీస్ తో ఉన్న వారికి అంబేద్కర్ రాసిన బుద్ధా అండ్ ఇస్ దమ్మ, ఎండూరు గారు రాసిన తెలుగు ట్రాన్స్లేషన్ మీ ఇంటికి పోస్ట్ చేస్తాము. ఆఖరి వరకు ఉన్న వాళ్ళలో కొన్ని మేము ఇది ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ సాటర్డే అండి. ఆఖరి వరకు ఉన్న వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి అది ర్యాండమ్ గా వారికి ఒక బుద్ధ స్టాట్యూ ఒకటి పంపిస్తాం. చిన్నది వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోనికి. ఈ 2 తర్వాత రేపు నెక్స్ట్ స్పీచ్ శివనాగిరెడ్డి గారు ఇవ్వబోయేది ఆంజనేయ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు ఓవర్ టు మౌద్గలేన్ గారు. Thank you, sir. Anjaney Reddy garu, while we are waiting for questions, could you please tell us about next week's program? శివనాగిరెడ్డి గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. ఉన్నారండి. శివనాగిరెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, ఆయన బౌద్ధంలో చాలా సంవత్సరాలుగా మాతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పటికి బ్రహ్మజాల సూత్రం ఇలాంటివి చాలా పుస్తకాలు, బుద్ధుని మొదటి సంభాషణ, మహాపరినిర్వాణ సూత్రం ఇలాంటివి చాలా ట్రాన్స్లేట్ చేశారు ఆయన తెలుగులోకి. ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఉన్నారు. ఆయన బై ట్రైనింగ్ ఆర్కియాలజిస్ట్. ఆయన మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో, తర్వాత బై ట్రైనింగ్ విత్ స్కల్ప్టర్ ఆల్సో. సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. వారు మన ఆంధ్రదేశంలో ఉన్న బౌద్ధ పురాతన ఇవి ఉన్నాయి కదా, మన ఆర్కియలాజికల్ సైట్స్ అంటాం, పురావస్తు సైట్స్, వాటి ఎక్స్కవేషన్ లో కూడా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది మా బుద్ధవనం ప్రాజెక్టులో ఆయన వీరనారాయణ రెడ్డి గారు ఇద్దరు ఈ ఆర్ట్ వర్క్ చాలా మాకు సహకరించి ఈ 1500 సంవత్సరాల నాడు నశించిపోయిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని మన వీళ్ళతో, మన స్కల్ప్టర్స్ హరిప్రసాద్ ఆయన కొడుకు, వీళ్ళిద్దరూ మన ఆర్లగడ్డ స్కల్ప్టర్స్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ ఆర్ట్ని 1500 ఇయర్స్ నాడు నశించిపోయిన ఆర్ట్ని తిరిగి రివైవ్ చేయడంలో చాలా కృషి చేసి ఉన్నవారు శివనాగిరెడ్డి గారు, వీరనారాయణ రెడ్డి గారు. మేమందరం దాంట్లో అసోసియేట్ అయ్యి, ఇప్పుడు అది చాలా మంది గమనించలేదు, 1500 సంవత్సరాల నాడు మాత్రమే బౌద్ధ విగ్రహాలు ఆంధ్రదేశంలో చేయబడ్డాయి. ఇప్పుడు
మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1500 సంవత్సరాల తర్వాత ఈ ఆర్ట్ కంప్లీట్ గా రివైవ్ అయింది, టోటల్ గా రివైవ్ అయింది. ఒకప్పుడు 70 మంది 80 మంది ఈ స్కల్ప్చర్ లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది నేర్చుకున్నారు. మనకి బయట నుంచి ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్ని మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఆయన ఈ దీనికి సంబంధించిన దాని గురించి శివనాగిరెడ్డి గారు ఆంధ్రదేశంలో ఏమేమి బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిల్లో ఏ విధంగా అవి నాశనం అయిపోయినాయి, దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా వాటిని పునరుద్ధరించుకోవాలి, ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలి, ఈ విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీక్ చెప్తారు, వచ్చే సాటర్డే. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి లేదు. దీనికి సంబంధించి ఈ ఆర్కియాలజికల్ దీనికి సంబంధించి ఇవన్నీ మీకు చెప్తారు. ఒకప్పుడు ఒక పుస్తకం కూడా రాశారు ఆయన, వంచనకు గురి అయిన పంచశీల అని. అంటే బుద్ధిస్ట్ సైట్స్ ఏ విధంగా నాన్ బుద్ధిస్ట్ సైట్స్ కింద కన్వర్ట్ అయినాయో దాని తర్వాత తెలుపుతూ ఒక పుస్తకం రాశారు. ఇప్పుడు అలాంటి ఏమి మనం అనాల్సిన అవసరం లేదు, కానీ బట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, దీని మూల సంస్కృతి బౌద్ధము, జైనము, వైదికము కాదు. వైదికానికి మనకు సంబంధం లేదు. మన మూల సంస్కృతి బౌద్ధము, జైనము. అందువల్ల మీకు అర్లియస్ట్ మీకు ఏది చూసినా కూడా బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ కి హిస్టరీ ఉంటుంది. అది చెప్తారు, ఎవరు కట్టించారు, శివుడు కట్టించారు, ఇంకెవరు కట్టించారు చెప్తారు. ఈ టెంపుల్స్ కి హిస్టరీ ఉండదు, స్థల పురాణం ఉంటుంది. ఎవరో ఒక ఆయన పాప స్థల పురాణంలో ఏదో పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్తారు. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన సంస్కృతిని గురించి మనం తెలుసుకోవాలి. నేను చాలా రోజుల నుండి చెప్పాను, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు గర్వాపసి ప్రోగ్రాం పెట్టారు. నిజంగా గర్వాపసి జరగాలంటే మనం అందరం తిరిగి ఇప్పుడు బుద్ధిస్ట్ అయితేనే గర్వాపసి అయినట్లు. ఈ విషయాలన్నీ మీకు శివనాగిరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నెక్స్ట్ వీక్ సాటర్డే ఉంటుంది. రవికుమార్ రెడ్డి గారు చాలా చక్కగా విపස්සనని చాలా క్లియర్ గా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ విపස්සనా ఫెసిలిటీ మొట్టమొదట భారతదేశంలో విపස්සనా కేంద్రం, మొట్టమొదటి కేంద్రం మనకు హైదరాబాద్ లో ఏర్పడింది. ఈ వనస్థలిపురం దగ్గర దాన్ని ఏమంటారు ఆ ప్లేస్ ని, అక్కడ సంతోష్ నగర్, వనస్థలిపురం దగ్గర ఇప్పుడు మన విపස්සనా సెంటర్ ఉంది కదా, అది ఫస్ట్ సెంటర్ ధర్మకే, అది మనకి ఏర్పడింది అనమాట. అది దేశంలోని ఫస్ట్ సెంటర్. ఆ తర్వాత నేను వాళ్ళని తీసుకెళ్లి నాగార్జున సాగర్ దగ్గర ఇప్పుడు పెద్ద సెంటర్ కట్టారు. ఇప్పుడు విపස්සనా సెంటర్ ఇప్పుడు దాదాపు 200-300 పీపుల్ అట్ ఎ టైం మెడిటేషన్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ నాగార్జున సాగర్ దగ్గర. ఆ తర్వాత కొండపూర్ అని మెదక్ డిస్ట్రిక్ట్ లో, తర్వాత బోధన్ అని నిజామాబాద్ లో, ఏలూరు దగ్గర ప్లేస్ ఏదో ఉంది అక్కడ, ఏలూరు దగ్గర, తర్వాత ఇది విజయరాయి అనే ప్లేస్ లో, తర్వాత భీమవరము. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రయత్నం చేస్తా ఉన్నాము, స్థలం అక్వైర్ చేసి అక్కడ విపස්සనా సెంటర్ కట్టించాలని చెప్పి. ఇప్పుడే అన్ని లాస్ట్ 1 వీక్ నుంచి అది పర్సూ చేస్తా ఉన్నాం అన్నమాట. ఈ విపස්සనా సెంటర్ మనకే ఆంధ్రదేశంలో మొట్టమొదటి మన దగ్గరే మొదలైంది, కానీ దానికి ఎక్కువ మంది బయట వాళ్ళు వస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళవలసిన మంది వెళ్ళటం లేదు. ఈ మధ్య బాగా పికప్ అయింది నాగార్జున సాగర్ సెంటర్, ముఖ్యంగా చాలా బాగా పికప్ అయింది. ఇది మనం అందరం ఉపయోగించుకొని ఈ 10 రోజులు ఏ విధంగా అయినా టైం స్పేర్ చేసి విపස්සనా చేస్తే ఆ తర్వాత మీకు తెలుస్తుంది, ఇన్నాళ్ళు మనం ఎందుకు చేయలేదు, మనం ఎప్పుడో చేస్తుంటే చాలా బాగుండేది అనే అభిప్రాయం మీకే కలుగుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా ఇది అని మీ అందరికీ సందర్భంగా చెప్తూ మౌత్ కళ్యాణ్ గారిని ఫర్దర్ మీటింగ్ చేయమని. ఫీజు ఎంత ఉంటుందండి? ఫీజు దాని ఫ్రీ అంతా ఫ్రీ, ఉచితంగా ఉంది. మీకు తోచితే మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చు, అంతేగాని డబ్బు కట్టి ధర్మం బోధిస్తే ధర్మం కాదని సత్యనారాయణ గోయంకా గారు ఎప్పుడో చెప్పారు. దానికి అక్కడ ఏం ఫీ లేదు, మీరు రిజర్వ్ చేసుకోవాలి ముందుగా, ఆన్లైన్ కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. మీకు తోచినంత వరకు మీరు దానం చేయవచ్చు. మీరు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కాబట్టి మీరు చేసే దానంతో ఫ్యూచర్ లో బ్యాచెస్ వాళ్ళు రన్ చేయడానికి ఉపయోగిస్తారు, అంతేగాని అక్కడ ఏం ఫీజు అంటూ ఏం లేదు.
Thank you, sir. Marginally, yeah. Thank you, sir. Back to our question answer session. There are quite a few questions looks like today. సోమరాజులు గారు అడుగుతున్నారు, పూర్వజన్మ పునర్జన్మలు కేవలం వజ్రయానంలోని కల్పితాలు కదా, బుద్ధుడు మూఢనమ్మకాలకు దూరంగా ఉండమని చెప్పారు, వివరించమని అడుగుతున్నారు. ఒకటండి, అందరికీ ఈ సౌండ్ వినిపిస్తుందండి ప్రాపర్గా? వినిపిస్తుంది. వినిపిస్తుంది, ఓకే. ఒకటి అంటే బుద్ధుడు కళాముసత్వంలో స్పష్టంగా చెప్పాయండి, ఏది కూడా గుడ్డిగా నమ్మొద్దని. ఆయన చెప్పింది ఏంటి, నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దని. సో మీరు పూర్వజన్మల్ని కానీ పునర్జన్మను కానీ మీరు నమ్మక్కర్లేదు, గుడ్డిగా దేన్ని నమ్మకండి. మీరు ధ్యానం చేస్తే మీకే తెలుస్తుంది. మనస్సును అంటాం మనం, మానసిక తరంగాలు మనకు తెలియదు, చాలా సూక్ష్మం. కానీ ధ్యానం చేస్తూ ఉంటే ఈ మానసిక తరంగాలు అనేది తెలుస్తుంది మనకి. మానసిక తరంగాల్లో కాన్షియస్నెస్ అంటారు, అంటే విజ్ఞానం. ఆ తరంగాలు మనిషి చనిపోయినప్పుడు ఇదివరకు చేసినటువంటి మంచి చెడు కర్మల ఫలంగా ఆ గుణాలన్నీ కూడా ఆ విజ్ఞాన తరంగంలో ఉంటాయి. చనిపోయినప్పుడు ఆ తరంగం ఆ శరీరంలో ఉత్పన్నం కాకుండా వాటి యొక్క గుణాలను బట్టి వేరే చోట ఉత్పన్నమై వేరొక పదార్థాన్ని పట్టుకుంటుంది. దాన్ని పునర్జన్మగా నాకు అర్థమైంది. కానీ మీరు యాక్సెప్ట్ చేయకండి, డోంట్ యాక్సెప్ట్ ఇట్ బ్లైండ్లీ. మీరు సాధన చేస్తూ ఉంటే మీకు అనుభూతిలోకి వస్తేనే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ సార్. నిమ్మ బాబురావు గారు అడుగుతున్నారు, అనిత్య భావనను ఎలా పెంపొందించుకోవాలి? ఒకటి ఏంటంటే, సమాధి యొక్క బలం వీక్గా ఉంటే అనిత్య బోధ తెలియదండి. సమాధి బలం బాగా ఉండాలి. సమాధి బలం బాగా ఉండాలంటే ఆనాపాన 1 పాయింటెడ్నెస్ని పట్టుకోవాలి. 1 పాయింటెడ్నెస్ పట్టుకోవాలంటే దాంట్లో మీకు సమాధిలో అర్పణ వరకు వెళ్ళలేకపోయినా కూడా దగ్గర ఆ లెవెల్ వరకు రావాలి. మీరు వెళ్ళినప్పుడే మీరు అనిత్య బోధను చక్కగా పట్టుకుంటారు. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్ బాబు గారు అడుగుతున్నారు, అన్నపానసతి, విపాసన మరియు మైత్రి మెడిటేషన్స్ ఉన్నాయి కదా, ప్రాక్టికల్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ టిప్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మీరు ధ్యానం చేశారండి ఇదివరకు? గారు మీ దగ్గర సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అడిగిన వ్యక్తి ఇదివరకు ధ్యానం చేశారండి? సురేష్ గారు సురేష్ గారు చేశారా మీరు? ఓకే. మొట్టమొదటిదండి, మంచి ఉద్దేశాలను కలిగి ఉండాలి, పంచశీలాలు, అది ఫౌండేషన్ మనకి. తర్వాత ముందు సమాధి అభ్యాసం అంటే ఆనాపాన చెయ్యండి. ఒకటి అంటే ప్రతి శ్వాసను తెలుసుకోవాలి, శ్వాస స్పర్శను తెలుసుకోవాలి. సమాధి మీకు బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీరు విపස්සన చేయగలుగుతారు, అనిత్య బోధ చక్కగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న, జీవికే గారు అడుగుతున్నారు, రోజంతా ఆనందంగా ఉండాలంటే ఏవైనా సలహాలు ఇవ్వండి. ఒకటండి, కుశల కర్మలు చేసేవాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారండి. సో అంటే కుశల కర్మలు చేయట్లేదని కాదు, కుశల కర్మలు చేస్తూ ఉంటాయండి. తర్వాత బుద్ధుడు ఇంకోటి చెబుతాయండి, బాగా మైత్రి అభ్యసించమని, అంటే అందరూ బాగుండాలని. ఇంటెన్షన్స్ ఎప్పుడు కూడా కుశలంగా ఉంచుకోండి. అదే ఇప్పుడు మనం ఆనందంగా లేకపోయినా ఇంటెన్షన్స్ కుశలంగా ఉంచుకుంటే ఇక ముందైనా ఆనంద తరంగాలు, ఆ సుఖభావన మనలో కలుగుతుందండి. థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు తణుకు నుంచి అడుగుతున్నారు, మనసుకు హృదయానికి మధ్య తేడా వివరించండి. మనస్సు అనేదండి మానసిక తరంగాలు. అవి ఫలానా చోట ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పడం కష్టం. హృదయం అనేదండి మొట్టమొదటి తల్లి గర్భంలో పడ్డప్పుడు ఏర్పడేదే హృదయం అనేది. ఒక్కోసారి ఇక్కడ హృదయం దగ్గర కూడా మానసిక తరంగాలు ఉత్పన్నం కావచ్చు. బుద్ధుడు ఈ విషయంలో మానసిక తరంగాలు హృదయ ఒత్తు దగ్గరే ఉత్పన్నం అవుతాయంటే ఆయన ఎప్పుడు కూడా ఎస్ అని చెప్పలేదండి.
ఇంకో థింగ్ అంటే మానసిక తరంగాలు చాలా సూక్ష్మం అండి. సో మీకు మానసిక తరంగాల్లోని 4 భాగాలు తెలుసు. ఒకటేంటి విజ్ఞానం, వేదన, సంజ్ఞ, సంఖార. వేదంలో తెలుస్తుంటే మీకు అంటే సెన్సేషన్స్ తెలుస్తుంటే మీరు మనస్సును తెలుసుకుంటున్నట్టే. థ్యాంక్ యూ సార్. మరొక శ్రోత అడుగుతున్నారు, నిర్వాణ ధాతువు గురించి కొద్దిగా వివరించండి. ఇదండి, మీరు బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయన యొక్క ధ్యాన ఆలంబన ఏంటంటే అప్పుడు ఆనాపాన శ్వాసని ఆధారంగానే ఆయన ప్రథమ ధ్యానానికి వెళ్ళాడు, ద్వితీయ ధ్యానానికి వెళ్ళాడు, తృతీయ ధ్యానానికి వెళ్ళాడు, చతుర్థ ధ్యానానికి వెళ్ళాడు. ఆ 4వ ధ్యానంలో ఆయన స్థిరపడిన తర్వాత ఆయన గమనించింది ఏంటంటే ప్రతి కలాపం కూడా మండుతుంది, ప్రజ్వలిస్తుంది. ప్రతి కలాపం కూడా ఉత్పన్నమవుతుంది, నశిస్తుంది. మానసిక తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి, నశిస్తున్నాయి. ఈ మానసిక తరంగాలు ఈ మండుతున్నటువంటి కలాపాలతోటి సంపర్కం చెందుతూ ఉన్నాయి, ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఆయన గమనించింది ఏంటంటే అటువంటి స్థితిలో ఈ మానసిక సంస్కారాలు ఈ మండుతున్నటువంటి కలాపాలతోటి సంపర్కం చెందుతూ అవి కాలిపోతున్నాయి, నశిస్తున్నాయి. అలా నశిస్తూ నశిస్తూ మానసిక తరంగాలన్నీ కూడా కాలిపోయి ఆ రూపధాతువులు అంటే ఈ కలాపాలు మండుతున్న ధాతువులన్నీ కూడా ఆరిపోయాయి. దాన్నే నిర్వాణంగా తెలుసుకున్నారండి. తద్వారా ఏర్పడేటువంటి ధాతువులే నిర్వాణ ధాతువులు అంటారు. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అడుగుతున్నారు, ఏకాగ్రతతో మెడిటేషన్ చేయటానికి కొన్ని టిప్స్ ఇవ్వండి, పాత ఆలోచనలు రాకుండా మెడిటేషన్ చేయటానికి టిప్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇది సాధనే అండి, వేరే మార్గం లేదు. ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ కీ అండి. థ్యాంక్ యూ సార్. శ్రోతలకు ఒక మనవి, దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి, డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ. రవికుమార్ గారు అడుగుతున్నారు, కొత్తగా మెడిటేషన్ చేసేవారు ఏదైనా ప్రత్యేక సమయంలో చేయాలా, ఏ సమయంలో చేస్తే బాగుంటుంది ఏకాగ్రత కోసం అని అడుగుతున్నారు. జనరల్గా అండి, నా అభిప్రాయం పర్సనల్గా ఇది వేరీ అవుతుంది పర్సన్ టు పర్సన్. ప్రొద్దుటే నిద్ర లేచిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుందండి. రెడ్మీ గారు అడుగుతున్నారు, జీవహింస చేయకూడదు కదా, చీమలు దోమలు ఇవన్నీ చచ్చిపోయిన జీవహింసే కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అంటే ఫార్మింగ్ చేసేటప్పుడు మనం చాలా జీవుల్ని చంపుతాం కదా, దాని గురించి వివరించమంటున్నారు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాల్సి ఉంటుందండి. బుద్ధుడు దగ్గర ఉన్నటువంటి సంఘంలో ఆ శిష్యుల్లో ఒక అతను అర్హంత్ ఉంటాడు. ఆయన గుడ్డివాడండి. ఆయన సంక్రమణ చేస్తున్నాడు, అంటే నడుస్తున్నాడు అటు ఇటు. నడుస్తున్నప్పుడు ఆయన కాలు కింద చాలా జీవులు పడి చనిపోయేటప్పుడు మిగిలిన శిష్యులు వెళ్ళి బుద్ధుడికి కంప్లైంట్ చేస్తారు, ఇలా ఆయన నడుస్తున్నాడండి అని. బుద్ధుడు చెబుతాడు, ఆయన అర్హంతుడు, గుడ్డివాడు, ఆయన మనసులో ఎటువంటి క్లేశం కూడా లేదు, అంటే ఆయన ఉద్దేశాలు చాలా నిర్మలమని. ఇక్కడండి వ్యవసాయదారులు కానీ మన రోజువారీ జీవితంలో కూడా కొన్ని తప్పకుండా అటువంటి వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అటువంటిప్పుడు ఉద్దేశాలు మంచిగానే ఉండాలండి, ప్రయత్నించాలి, అంతకు మించి మనం చేసేది లేదు. అందుకోసమే నేను ఇందాక అన్నాను, శీలంలో అతిగా వెళ్ళొద్దు. మీరు మంచి ఉద్దేశాలను కలిగి ఉంటే అది శీలమే. మనం ప్రాక్టికల్గా కూడా ఉంటుంది, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. రెడ్మీ గారు అడుగుతున్నారు, చిత్తానుపాసన ధమ్మానుపాసన మధ్య తేడాలు వివరించగలరా అని. నాకు తెలిసింది కొద్దిగా పుస్తక జ్ఞానమేనమ్మా, సతిపఠానంలోది. చిత్తానుపసన ధమ్మానుపసన మనం చేస్తుంటాం, ఎందుకంటే మలినాలు క్లేశాలు తెలుస్తుంటాయి మనకి. కానీ బేసికల్గా నేను నేర్చుకున్న ధ్యానంలో ఆనాపానాలను సంవేదనల ఆధారంగా నామరూపాల అనిశ్చితను తెలుసుకోవటం, మైత్రీ భావన ప్రాక్టీస్ చేయటం, ఇవి తప్ప నాకు చిత్తానుపసన ధమ్మానుపసనలో పట్టు లేదు. సో నేను మాట్లాడకూడదమ్మా దాని గురించి.
థ్యాంక్ యూ సార్. హరిప్రసాద్ గారు అడుగుతున్నారు, ఎమోషన్స్, చిత్త, ఫీలింగ్స్, వేదన, వీటి మధ్య సంబంధాన్ని వివరించమని అడుగుతున్నారు. హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అని అడుగుతున్నారు. జనరల్ గా మనస్సులో లెగుస్తాయండి ఈ ఎమోషన్స్. అవి లేచినప్పుడు ఆ ఎమోషన్స్ తాలూకు కూడా ప్రభావం శరీరం మీద పడుతుంది తప్పకుండా. అప్పుడు ఏం చేయాలంటే సాధకుడు ఆ శరీరం మీద దాని ప్రభావం సంవేదనల రూపంలో, సెన్సేషన్స్ రూపంలో పడుతుంది. అప్పుడు ఆ సెన్సేషన్ గమనించటం, సెన్సేషన్లోని మార్పును గమనించటం, ఆ సెన్సేషన్ ఎందుకు ఏర్పడుతుంది, అటువంటి రూపధాతువుల వలన ఈ సంవేదన కలుగుతుంది. కాబట్టి అటువంటి రూపధాతువుల్ని తెలుసుకోవటం, వాటిల్లో జరిగే మార్పును తెలుసుకోవటం, ఈ రకంగా నామరూపాల మార్పును మీరు తెలుసుకుంటూ ఉంటే కొంచెం సేపటికి దాని నుంచి బయటపడిపోతారు. మరొక ప్రశ్న ఈ సపరేట్ చాట్ లో శ్రోత అడిగారు, మనం ఆర్య సత్యాలు, ఆర్య మౌనం, ఆర్య అష్టాంగ మార్గాలు అంటున్నాం కదా, నోబుల్ ట్రూత్ కి కరెక్ట్ తెలుగు అనువాదం ఆర్య కాదు. ఈ ఆర్య పదం ఎందుకని వస్తుంది? వేరే భాషల్లో, వేరే దేశాల్లో ఆర్య అని చెప్పరు కదా అని అడుగుతున్నారు. ఒకటండి, ఈ సత్యాలు మీకు ఇక్కడ ఉదాహరణ చూపుతాను. అంతా దుఃఖం అంటే మనం గృహస్థులు ఒప్పుకోం, ఎందుకంటే సుఖాలు కూడా ఉన్నాయి కాబట్టి. కానీ ఒక ఆర్యుడు అంటే నిర్వాణ పథంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులే అన్నిటినీ దుఃఖంగా తీసుకుంటారు. కాబట్టి అవి ఆ సత్యాలు ఆర్య సత్యాలు అయ్యాయి. ఎందుకని తీసుకుంటారు వాళ్ళు ప్రతిదీ దుఃఖంగా? మనం అనుకునేటువంటి ప్రతి సుఖం కూడా అది పరివర్తనశీలం కలది, మార్పు చెందుతూ ఉంటుంది. అది ఎలా మార్పు చెందుతుందండి? ప్రతి సుఖం కూడా దాని ఎడ్ల ఆసక్తి కలగడం వలన దుష్పరిణామాలకు దారితీస్తుంది, తద్వారా దుఃఖ పరిణామాలకు దారితీస్తుందండి. కాబట్టి ప్రతిదీ కూడా దుఃఖంగా వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు అడుగుతున్నారు, నిర్వాణానికి మహానిర్వాణానికి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. మహాపరినిర్వాణం ఉండేది. అది ఎలా అంటే, ఒకసారి నిర్వాణం పొందిన వ్యక్తి మళ్ళీ మామూలు మనిషిగా మళ్ళీ జీవం పోసుకుంటాడు, మళ్ళీ ఆయన జీవిస్తాడు కొంతకాలం. ఇక చివరుగా ఇక పరినిర్వాణం చెందితే ఆ వ్యక్తి మళ్ళీ మన లోకంలోకి రారు, ఇక మనలా జీవించి ఉంటారు. అది మహాపరినిర్వాణం. పద్మావతి గారి విపాసనలో చేరటానికి మరొకసారి ఎలా చేరాలో వివరిస్తారా అని అడుగుతున్నాను. మీకు ఎవరన్నా పాత సాధకులు తెలిస్తే వాళ్ళని కలవండి అమ్మా, వాళ్ళు చెబుతారు. లేకపోతే వెబ్సైట్ ద్వారా మీకు తెలుస్తుంది. దానికోసం మీరు ముందు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటుంది, నియమావళి, అది చదవాల్సి ఉంటుంది. ఆ నియమాలను పాటిస్తూ అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేసి మీరు పంపించాలి. ఆన్లైన్లో మీరు పంపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కాశీ రామారావు గారు అడుగుతున్నారు, విపాసన గురించి ఎనలిటికల్ ఎక్స్ప్లెనేషన్, ఐ థింక్ ఉపయోగం ఎంత ఉంది, అలాంటి ఎనలిటికల్ ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాను. ఎనలిటికల్ ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఎనలిటికల్ ఎక్స్ప్లెనేషన్ అండి, ఇది గురువు చెప్పింది అండి, నేను పండితుడిని కాదు. విశేషేణ పశ్యన అని చెబుతారు ఆయన. అంటే విశేష రూపంలో చూడటం అని చెబుతారు విపස්සన అంటే. విశేష రూపంలో చూడటం అంటే ఈ నివారణాలను అన్ని పోగొట్టుకుని చూడటమే అండి. అప్పుడే ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాం మనం. లోపల రాలేదు, ఇంట్లోకి రాలే. మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఈ కరోనా, జీవేకి గారు అడుగుతున్నారు, ఈ కరోనా సిచ్యుయేషన్ లో విపాసన నేర్చుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది విపස්සన ఉపయోగం ఉంటుందండి తప్పకుండా. దీనికి ఇందాకే చెప్పాను నేను, ఉబాఖిన్ గారు చెప్పేవారు. నేను కూడా అనుకుంటాను, ఎందుకంటే అనిత్య బోధ తరంగాలు స్ట్రాంగ్గా ఉంటే ఈ కరోనా ఏం చేయలేదని. ఇదే కాదు, ఎటువంటి మహమ్మారులైనా, ఎటువంటి ఎపిడమిక్స్ కూడా ఏం చేయవని. ఎందుకంటే పూర్వం బుద్ధుడి టైంలో కూడా వైశాలి నగరంలో మహమ్మారులు వచ్చాయి. ఆ రోజు సంఘం అంతా ఫేస్ చేశారు వాటిని. సో కాబట్టి మనం అనిత్యలో బాగా బలపడాలండి. ఎప్పుడైతే అనిత్యతలో బలపడతామో ఎటువంటి మహమ్మారులు కూడా మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు
అడుగుతున్నారు, బౌద్ధానికి విపස්සన ధ్యానానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనం బౌద్ధానికి విపස්සనకి ఏం తేడా ఉంటుందండి? అంత బుద్ధుని బోధనలే కదా, బౌద్ధానికి అలాగే విపాసన తీసుకోవాలి. ధ్యానానికి సంబంధం ఏంట? నేను చూడండి డిఫరెన్స్ ఏది, ఇది బుద్ధుడి యొక్క బోధనలు మనం పాటిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. రవికుమార్ పి గారు అడుగుతున్నారు, వారి గ్రామం ఫణిగిరి, అది ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం, అక్కడ పూర్తిగా తవ్వకాలు జరిపితే చారిత్రక ఆనవాళ్లు దొరుకుతాయి. సో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి ఫణి గ్రామాన్ని ఎలా ప్రయత్నం చేయాలి అని అడుగుతున్నారు. ఇది మీరు విపස්සన చేశారండి? వారు విపස්සన, I'll try to unmute him. He is not around, I think. విపස්සన చేస్తే అండి, He is here. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. మీరు విపස්සన చేశారండి? లేదు సార్, చేయలేదు. ఒక కోర్స్ చేయండి ముందు, చేసిన తర్వాత మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అవగాహనతో పాటు మీరు అక్కడ ఉన్నటువంటి సహాయక ఆచార్యులు వాళ్ళతోటి సంబంధాలు ఏర్పడతాయి. అప్పుడు వారు మీకు గైడెన్స్ ఇస్తారండి. కోర్స్ చేయకుండా ఒక ధ్యాన కేంద్రం పెట్టాలని అనుకోవద్దండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ విపాసన అటెండ్ అవడానికి కాంటాక్ట్ ఇన్ఫోని చాట్ లో పెట్టమని కోరుతున్నారు. అలాగేనండి. మీరు dhamma.org వెళితే వెబ్సైట్లోకి మొత్తం వస్తాయండి, వెబ్సైట్స్ అన్ని కూడా. మీకు దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాన్ని మీరు ఎన్నుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు అడుగుతున్నారు, సమ్మతి బలం అంటే ఏమిటని? సమ్మతి, ఐ డోంట్ నో సార్. థ్యాంక్ యూ సార్. యాదయ్య గారు అడుగుతున్నారు, ఇగ్నోరెన్స్, ఫియర్, హేట్రెడ్, వీటి గురించి కొంచెం ఎలాబరేట్ చేయమని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అవిద్యలో భాగం అండి. అవిద్య అంటే ఏంటండి? ఆర్య సత్యాలు తెలియకపోవటమే అవిద్య. మరి ఆర్య సత్యాలు మనకు తెలియవు. ఆర్య సత్యాలు తెలియాలంటే మనకి ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఏంటి? అనిత్య దుఃఖ అనాత్మల అనుభవం ఉండాలి. వెళ్ళొచ్చాను. ఎన్నిసార్లు అండి? ప్రాథమిక అవగాహన కల్పించేదానికి అవకాశం ఉంటుందా? కల్పించవచ్చునా? ఏంటండి అది? నాకు అర్థం కాదు సార్. నేను విపස්සనకు 2 సార్లు వెళ్ళొచ్చాను, 2012, 2014లో. అయితే ఇక్కడ విద్యార్థులకు వీళ్ళకు ప్రాథమిక అవగాహన కల్పించాలి అని అనుకున్నాను. అది చేయవచ్చునా? చేయొచ్చు అండి. మీరు ఏ సహాయక ఆచార్యుల దగ్గర చేశారో వారి నెంబర్ ఉందా మీ దగ్గర? వారి కాంటాక్ట్ అడ్రస్ కానీ, లేదా మీ యొక్క ఏరియా టీచర్ ఉంటారండి, వారిని కాంటాక్ట్ చేయాలి మీరు ఈ విషయానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. అడిగిన శ్రోత దయచేసి మీరు చాట్ రూమ్ లో టైప్ చేస్తే ఈజీ అవుతుంది. మనకి 160 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, అందరూ మాట్లాడితే మరి సమయాభావం కదా, అర్థం చేసుకోగలరు. మీరందరూ మ్యూట్ చేసుకోండి. తర్వాత రామారావు గారు అడుగుతున్నారు, మెడిటేషన్ కి మైండ్ఫుల్నెస్ కి తేడా వివరించమని అడుగుతున్నారు. మైండ్ఫుల్నెస్ అంటే సతి అండి, ఎరుక. అది మూమెంటరీ ఉంటుందండి, మూమెంటరీ టు మూమెంట్, మూమెంట్ టు మూమెంట్. అలా ధ్యానం అంటే ఒక ఆలంబన తీసుకుంటామండి. ఆలంబన అంటే ఒక శ్వాస కానీ, లేకపోతే సంవేదనలు కానీ, లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. మీకు సతి పట్టణాల్లో బోలెనన్న ఆలంబనలు. బుద్ధుడు 40 రకాల ఆలంబనలు ఇస్తాడు మనకి. సో ఆ ఆలంబన తీసుకుని నిరంతరం ఆ ఆలంబనతో ఉంటే అది ధ్యానం అంటాం మనం. థ్యాంక్ యూ సార్. మామిడి అమరేంద్ర గారు అడుగుతున్నారు, మహాయానం వంటి బౌద్ధ శాఖలు ఉండగా అంబేద్కర్ గారు నవయాన మార్గంలోకి వెళ్ళటానికి కారణం ఏమిటి? నాకు తెలియదు సార్ అది. ఓకే. మరొక శ్రోత అడుగుతున్నారు, విపాసన సాధకులు బుద్ధుని ధమ్మ మార్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా
మానసిక పరిపూర్ణత సాధించగలరా? మళ్ళీ ఇంకొకటి చెప్పండి. అది విపాసన సాధకులు బుద్ధుని ధమ్మ మార్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా మానసిక పరిపూర్ణత సాధించగలరా? అంటే ఐ థింక్ బౌద్ధిజం ని పూర్తిగా అర్థం చేసుకోకుండా విపాసన మీదే దృష్టి సారిస్తే మానసిక పరిపూర్ణత వస్తుందా? రాదండి, పరిపూర్ణత రాదు. బుద్ధుని యొక్క ధర్మ మార్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలండి. సార్, ఐ థింక్ చివరి ప్రశ్న జగదీష్ గారు అడుగుతున్నారు, విపాసన ధ్యానంలో ఎన్ని దశలు ఉన్నాయి వివరిస్తారా అని అడుగుతున్నారు. విపස්සనా ధ్యానంలో 10 దశలు ఉంటాయండి. అది చాలా లెంగ్దీ అండి. ఓకే, మీరు ఏదైనా ఈమెయిల్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఇస్తే ఐ కెన్ సెండ్ దట్ మెటీరియల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా క్లుప్తంగాను స్పష్టంగాను వివరించారు ప్రశ్నలకి సమాధానాలు. శ్రోతలకి దయచేసి మీకు మరి ఏవైనా క్వశ్చన్లు ఉన్నా, మీకు క్లారిఫికేషన్ రాకపోయినా సపరేట్ గా మీరు రాజా గారికి పంపించండి, మీకు సమాధానాలు ఆయన కాంటాక్ట్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రాజా గారు, థ్యాంక్ యూ మోద్గలేన్ గారు. అందరూ దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. 190 మంది దాకా అటెండ్ అయ్యారు. అందులో 178 మెంబర్స్ కి సిద్ధమయ్యారు. వినపడుతుందండి? వినపడుతుందా? ఎవరండి? దమ్మమిత్త గోవింద స్వామి రిక్వెస్ట్. గోవింద స్వామి గారు చెప్పండి. నమో బుద్ధాయ. చెప్పండి. నేను అన్ని విన్నాను, బాగా చెప్పారు. విపස්සన అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకు అంటే కరోనా వచ్చిన తర్వాత సమాజం అల్లుకుపోతున్నటువంటి విషయం ఉన్నాయి. నేను విపස්සన ఒక 15 ఏళ్ళకి ముందు చేశాను, మధ్యలో చేయలేదు. ఇప్పుడు 1 year కి చేస్తున్నాను. అనుభవంగా చెప్తున్నాను. ఇప్పుడు 100లో 90 విపసనాలు తప్పుదారిలో పట్టిస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడం ఒక 10 మంది దగ్గరే ఇట్లా సాధ్యం అవుతా ఉంది. అసత్యాలు 10 మంది. ఇప్పుడు విపసన పోవడానికి కొన్ని సమాధులు నేను చూసిన అనుభవం మీకు విన్నవిస్తాను. ఇప్పుడు మనకి సమయాభావం వల్ల మరొకసారి మనం ప్రత్యేకంగా టైం పెట్టుకుందాం. మీకు ఒకసారి మళ్ళీ టైం ఇస్తాము, తర్వాత మాట్లాడుతూ. ఇప్పుడు అంత టైం మనకి కాదు. మీరు చెప్పిన ప్రాబ్లము మళ్ళీ ఒకసారి మీరే మాట్లాడుతురు. స్టార్టింగ్ లో ఒక 10 నిమిషాలు మీకు సపరేట్ గా ఇస్తాము. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఎక్కువ మంది వీరు అంబేద్కరీలు కూడా ఉన్నట్టున్నారు. అయితే ఆంజనేయ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పగలుగుతారు. నవయానం గురించి అడిగారుగా. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడితే నేను తర్వాత క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, బౌద్ధం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది దాంట్లో ఉన్న శీలానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది మెడిటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, దాంట్లో కొన్ని సోషల్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈక్వాలిటీ ఇట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంబేద్కర్ గారు ఆ రోజుల, బాబాసాహెబ్ ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎక్కువ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీనికి ఈ నేను చెప్తుంటాను కదా ఎప్పుడు, వర్ణాశ్రమ అధర్మాన్ని ఏ విధంగా వదిలి మనం బౌద్ధంలోకి పోవాలి అనే దాని గురించి ఆలోచించారు. ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఆలోచించి బౌద్ధాన్ని ఆయనకి తగిన పద్ధతిలో ఆయన దాన్ని మలుచుకొని ఆయన దాన్ని ప్రాపగేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బౌద్ధం చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే పంచశీల చెప్తాం. బాబాసాహెబ్ పంచశీల తర్వాత ఇంకొక 10-12 ఇంట్రడ్యూస్ చేశారు. ఇది నేను విష్ణువుని ఆరాధించను, శివుణ్ణి ఆరాధించను, కొన్ని ఉన్నాయి. 10-12 మొత్తం 17 అనుకుంటాను ఆయన ఇచ్చేది. అట్లా ఆనాటి పరిస్థితుల దృష్టి ఆయన చెప్పాడు. మనకి అది ముఖ్యం కాదు ఆయన చెప్పి. మనకి ముఖ్యం ఏమిటంటే ఆయన బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నాడు,
సార్ బౌద్ధ నాకు ఆగి వినపడుతుంది. అందరికి అలాగే ఉందండి? నాకు ఆగి లేదు, బాగా వినపడుతోంది. నో ఇష్యూ. ఎందుకు తీసుకున్నాడు అంటే మన భారతదేశంలో మన సంస్కృతి, మన నాగరికత. నో ఇష్యూ, నో ఇష్యూ, బాగానే ఉంది. నాకైతే బ్రేక్ అవుతుంది. కంటిన్యూ చేయండి. మనకున్న పరిస్థితుల ఆ రోజుల దృష్ట్యా ఆయన బాబాసాహెబ్ ఏం చెప్పినంటే దీంట్లోంచి బయటపడాలంటే మనకు శరణం ఏమిటి? ఆయన క్రిస్టియన్ అవుదామా అని ఆలోచించాడు, లేదా ముస్లిం అవుదామా అని ఆలోచించాడు, సిక్ మతంలోకి పోదామా అని ఆలోచించాడు. వీటన్నిటినీ దానికి కారణాలు ఇచ్చి క్రిస్టియానిటీ అంటే అది రోలర్స్ రిలీజన్. అప్పటికే బ్రిటిష్ వాళ్ళకి బాబాసాహెబ్ సపోర్ట్గా ఉన్న ఒక అలిగేషన్ ఉంది ఆయన మీద. క్రిస్టియానిటీ ఆయన తీసుకోవడానికి ఇష్టం లేదు, కానీ ఇస్లాం కూడా తీసుకోలేదు. ఇవి రెండు మన దేశానికి విదేశీ ట్రెడిషన్స్ అని చెప్పి వదిలేసినాడు. సిక్కిజం ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ లో వచ్చింది పోయింది, అందువల్ల అది ఒక యూనివర్సల్ రిలీజన్ కాదని వదిలేసినాడు. అందువల్ల అన్నిటికీ సరిపడిన రిలీజన్ ఏమిటి అని ఆలోచించి కోసకి ఆయన బౌద్ధాన్ని ఎంచుకున్నాడు. బౌద్ధంలో కొన్ని ఆస్పెక్ట్స్ ఆయన ఒప్పుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పునర్జన్మ అంటే దాని పునర్భవం అంటారు బౌద్ధంలో. పునర్భవాన్ని ఆయన ఒప్పుకోలేదు. దానికి ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఈ పునర్భవాన్ని ఒక బేసిస్ చేసుకొని పునర్జన్మని హైందవ మన ట్రెడిషనల్ రిలీజన్ లో దాన్ని బేసిస్ చేసుకొని నిమ్న జాతులందరినీ మీకు పూర్వజన్మలో పాపం చేశారు కాబట్టి ఇట్లా పుట్టారని ఇట్లా చెప్పడం జరిగింది. అందువల్ల కొన్ని పాయింట్స్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. పునర్భవం ఇలాంటివి యాక్సెప్ట్ చేయలేదు. ఇందాక రవికుమార్ రెడ్డి గారు చెప్పినట్టు బుద్ధుడు చెప్పాడు, నేను అంతా చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్లకు ఏమొస్తుందో, మీరు ధ్యానం చేసి మీ ఎక్స్పీరియన్స్లకు ఏమొస్తుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిజెక్ట్ చేయండి అని ఆయన అందరికీ చెప్తా ఉన్నారు. అదే పద్ధతిలో మనం ఏం చేయాలంటే మనకి ఏ విధంగా బౌద్ధం ఈరోజు పనికొస్తుంది? నా ఉద్దేశంలో ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు వన్ రీజన్. ఏమిటంటే మనది అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ. వీఆర్ నాట్ సోషల్లీ ఇంటగ్రేటెడ్. అది ఎందుకు వచ్చింది? ఈ వర్ణాశ్రమ ధర్మం వల్లనే ఈ సోషల్ ఇంటగ్రేషన్ జరగలేదు. ఇప్పుడు మనకు సోషల్ ఇంటగ్రేషన్ జరగాలంటే ఈ అధర్మం పోయి సద్ధర్మంలోకి రావాలి. అది అంబేద్కర్ బాబాసాహెబ్ అన్నాడు, ఆయన ఉద్దేశం కూడా అదే. దీంట్లోంచి మనం బయటపడి సద్ధర్మంలోకి వస్తేనే మనకి సోషల్ ఇంటగ్రేషన్ జరుగుతుంది. సోషల్ ఇంటగ్రేషన్ జరిగితే దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ఫర్దర్ డెవలప్మెంట్. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళందరూ ఏమన్నారు, మనం ఎకనామిక్ గా ప్రోగ్రెస్ అయితే తర్వాత సోషల్ ఇంటగ్రేషన్ దాని అదే అవుతున్నారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ముందు సోషల్ ఇంటగ్రేషన్ రావాలి. సోషల్ ఇంటగ్రేషన్ వచ్చిన తర్వాత మీరు ఎకనామిక్స్ మాట్లాడి అర్థం ఉంది. ఒకప్పుడు దానివల్ల మహాత్మా గాంధీ కూడా నాకు ఇండిపెండెన్స్ కంటే ఈ అన్టచబిలిటీ పోగొట్టడం మోర్ ఇంపార్టెంట్ అనేది ఆయన మొదలుపెట్టాడు. అంటే సోషల్ రెవల్యూషన్ షుడ్ ప్రిసీడ్ ఎకనామిక్ రెవల్యూషన్ అనేది బాబాసాహెబ్ థియరీ. అందువల్ల ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో అది ఉంది. మీరు కావాలంటే అది ఫాలో కావచ్చు, కానీ బౌద్ధం ఏమిటి, దాని ఫండమెంటల్స్ ఏమిటి తెలుసుకోండి. దానికి మీకు సరైన పద్ధతిలో, మీకు తగిన పద్ధతిలో మీరు ఫాలో కండి. అది నా అభిప్రాయం. దానికి ఒక రిజిడ్ గా మనం ఆయన చెప్పాడు కాబట్టి దాని ప్రకారం పోవాలని వద్ద లేదు, మన ట్రెడిషనల్ దీని ప్రకారం పోవాలి, మహాయానం ప్రకారం పోవాలి, తేరవాదం ప్రకారం ఎంత ఏం లేదు. బౌద్ధాన్ని ఎవరికి తగినట్లు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఎవరికి తగిన పద్ధతిలో వాళ్ళు దాన్ని అన్వయించుకోవచ్చు. కానీ ఫండమెంటల్స్ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 4 నోబుల్ ట్రూత్స్ ఏమిటి, అష్టాంగ మార్గం ఏమిటి, బ్రహ్మ విహారాలు ఏమిటి, విపసన ఏమిటి. ధ్యానం అనేది ఒక మీడియం ఫర్ ఇస్ యూనో మనం యథాభూతం అన్నారు ఇందాక, ఉన్నట్టు చూడాలంటే ధ్యానం ద్వారానే చూడగలం. కానీ వీటన్నిటినీ మనము అన్ని అర్థం చేసుకొని తర్వాత మీకు తగిన పద్ధతిలో మీరు ఫాలో కావాలి, అంతేగాని దాంట్లో ఏమీ కంపల్షన్ లేదు. థ్యాంక్ యూ మోదీలాన్ గారు. థ్యాంక్ యూ సార్. బౌద్ధం ఎవరు ఒక్కరు చెప్పేది కాదు, కాలానుగుణంగా అందరూ కలిసికట్టుగా మంచిని ఇన్కార్పొరేట్ చేసుకుంటా ముందుకు సాగాలి. అంబేద్కర్ గారు అదే చేశారు. ఆ తర్వాత ఆ బాధ్యత ఫ్యూచర్ జనరేషన్స్ కి అప్పగించారు. మన బాధ్యత కూడా అదే. బాగా అర్థం చేసుకోవటానికి అందరికీ మనవి ఎనీలియేషన్ ఆఫ్ క్యాస్ట్, బుద్ధ అండ్ హిస్ ధర్మ పుస్తకాలు మీరు చదివితే అంబేద్కర్ గారి అభిప్రాయాలు కూడా మీకు అర్థం అవుతాయి. మీరు మంచిని ఇన్కార్పొరేట్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రాజా గారు, ఓవర్ టు యు. హలో సార్, అది రవికుమార్ రెడ్డి గారికి
చాలా చక్కగా వివరించారు. వారికి బుద్ధ వందనాలు. తర్వాత ఆంజనేయరెడ్డి గారికి, మౌద్ కళ్యాణ్ గారికి, తర్వాత ఈరోజు అందరిని ఆహ్వానించిన డాక్టర్ సత్య గారికి, తర్వాత మనం అనుకున్నట్టుగానే ఈసారి బాగానే 190 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఇనిషియల్లోనే ఒక 10 మంది వెళ్ళిపోగా 178 మంది మొత్తం స్పీచ్ విన్నారు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కి 166 మంది ఉన్నారు. ఇప్పుడు చివరగా ఇంకొక 5 వెళ్ళిపోయారు 10 మంది. అయితే మనం కరెక్ట్ గా 6:30కి అందరు ఎంటర్ అవుతున్నారు. 6:40 వరకు ఒక్కొక్కరు అందరు ఎంటర్ అయ్యే దానికి 10 నిమిషాలు క్వశ్చన్ పెట్టాము. 6:40కి మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది క్రమంగా ప్రతి శనివారం జరుగుతుంది. అయితే రేపు జరగబోయే శనివారము ఎవరో ఒకరిని ముఖ్యులతో ముందు వెనకైనా మేము మర్చిపోయినా ఎవరో ఒకరితో ఆహ్వానం వారి ద్వారా పంపిస్తాము. దాని తర్వాత రేపు మన శివనాగిరెడ్డి గారు చాలా చక్కటి స్పీచ్ ఇస్తారు. తర్వాత ఎక్కువ మంది ఫ్యామిలీస్ తో ఇవాళ చెప్పారు కదా విశ్వాసంలో, వారు ఫ్యామిలీస్ కి మంచి ఈ బోధనలో చాలా మంది ఫ్యామిలీస్ తెలిస్తే బాగుంటుంది. పిల్లల్ని కూర్చోబెట్టండి, ఫ్యూచర్ వాళ్ళే చిల్డ్రన్ ని వారిని తర్వాత ఫ్యామిలీస్ తో కూర్చోండి వీలైనంత వరకు. తర్వాత మేము ఫ్యామిలీతో కూర్చున్న వాళ్ళు దాంట్లో మన చాట్ లో వారి ఇంటి అడ్రస్ టైప్ చేస్తే వారికి మేము బుద్ధ హిందూస్ ధర్మ పుస్తకాన్ని ఎండూరు గారు ట్రాన్స్లేట్ చేసిన అంబేద్కర్ గారు రాసిన పుస్తకాన్ని మేము పోస్ట్ లో పంపుతాము. ఆఖరు క్వశ్చన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఉన్న 160 మందిలో మేమే తర్వాత ఇక టైం వేస్ట్ కాకుండా చిట్టి తీసి ఎవరున్న ఒక్కరికి చిన్న బుద్ధ ప్రతిమను వర్తిస్తాము. ఇవంతా మనం ఎక్కువ చివరి వరకు వినాలనే ఆసక్తితోటి విన్నాక చాలా మంది మనం జాయిన్ అని చెప్పక్కర్లేదు. మొదటే కొంచెం కష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి మేము కోరినంతనే చాలా మంది జాయిన్ అవుతున్నారు. స్థిరచిత్త గ్రూప్ 1 అయిపోయింది, 2 అయింది, 3 కూడా ఒక 36 మంది వచ్చారు. 4 వరకు ఒక 1000 మందిని జాయిన్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో 30% ఆర్ 40% ఆంజనేయరెడ్డి గారు చెప్పినట్టు ఒక 300 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు అనుకున్న 200కి రీచ్ దగ్గరకు అయ్యాము. నెక్స్ట్ వీక్ ఇంకా పెరుగుతారు. ఇంకో నెలలోనే మేము అనుకున్నది 4 వారాల్లో రీచ్ అవుతాము. అటు 1000 మంది, ఇటు 300 మంది, 400 మంది. మీ అందరికీ ఇంతసేపు ఓపికగా మీరు ఈ స్పీచ్ విన్నందుకు, తర్వాత రేపు కూడా అందరు పార్టిసిపేట్ చేయాలని, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. అయితే ఇందులో ఫేస్బుక్ లో ఓపెన్ లో పెట్టద్దు. ఓపెన్ లో ఎవరు పడితే వాళ్ళు వస్తారు, మన డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఆ బౌద్ధం మీద కాస్త తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న, బుద్ధిస్టే కాక్కర్లేదు, బౌద్ధం తెలుసుకోవాలి అని అనుకున్న వారు ఎవరన్నా ఉంటే వారికి మీరు షేర్ చేయండి, వారు కూడా జాయిన్ అవ్వండి. చాలా మంది మేము గ్రూప్ లో ఉంటది, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు. మీరు నాకు రాలేదు, ఇండివిజువల్ రాలేదు అని అడుగుతున్నారు. అట్లా 400 మంది 450 మంది పంపించాలంటే ఇప్పుడు 5 మందికి పంపిస్తే ఒక 10 సార్లు పంపగానే అలౌడ్ ఓన్లీ 1 అని వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు పంపాలంటే కష్టం అవుతుంది. మేము గ్రూప్ లోనే పంపిస్తున్నాం. ఆ గ్రూప్ లో చెక్ చేసుకుంటే అక్కడ ఉంటది, అక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. దయచేసి మీ అందరికీ బౌద్ధ వందనాలండి. జై భీమ్ సార్. రైట్, ఈ రోజు కార్యక్రమం ముగిసింది. సార్